गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। आनन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं वन्दातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलम् अचलं सर्वधी साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। स्वस्ति प्रजाभ्यां परिपालयन्तां न्यायेन मार्गेण महीमहीषां ब्राह्मणेभ्यं शुभमस्तु नित्यं। सिन्नो मित्रस्य वरुणः सिन्नो भवत्पर्यमां सिन्नो इन्द्र बृहस्पतिः सिन्नो विष्णुरुक्रमः। नमो ब्राह्मणे नमस्ते वायुः त्वामेवं प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मा अवतु वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ पूर्णमदः पूर्णं पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्तजनो सुखिनो भवन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। బోధే స్వాత్మ సుఖం కొరకు గురుపాదాలని పూజ చేస్తున్నారు. జగద్గురు శంకరాచార్యుల వారే చేస్తున్నారు. అలాంటప్పుడు మనం అంతా ఏం చేయాలి? ఇంకా మనము గాఢంగా గురుపాదాలనే పట్టుకొని పూజ చేస్తూ ఉండాలి. జగద్గురు శంకరాచార్యుల వారే చెప్తున్నారు, వందే గురునాం శరణారవిందం. గురుపాదములు ఎక్కడున్నాయి? ఇది ఓంకారపీఠ సిద్ధాంతం. ఇది గురుపీఠం. గురుపీఠం అంటే బయట ఎక్కడో కాదు, బయట ఉంటుంది. ఎక్కడో ఆశ్రమం కామన వలసలో ఉంటుంది, బడగల్లో ఉంటాయి, లేకపోతే పుట్టపర్తిలో ఉంటాయి, షిరిడీలో ఉంటాయి. అదంతా గురుస్వరూపులు. ఆ గురుస్వరూపాన్ని తెలుసుకున్నటువంటి మహానుభావులు. అంచేత ఈ ఆధ్యాత్మిక విద్యలో వచ్చేసరికి జాతి మత కులభేదాలు, మా గురువు వేరు మీ గురువు వేరు అనడానికి లేదు. మనంతా కూడా ఆ గురువుకు సరెండర్ అయ్యి నమస్కారం చేస్తూ గురుపాదాలు పట్టుకొని మనమంతా ఈ సంసార ఆలాహల మోహాశాంతి అంటున్నారు శంకరాచార్యుల వారికి. అటువంటి గురుపాదాలు దొరికిన తర్వాత బావులు లాంటి దుఃఖాలు కూడా నివృత్తి అయిపోతాయంటారు మన గురుదేవులు స్వామి శివానంద పరమహంస గారు, రామానంద పరమహంస గారు. ఎందుకంటే గురుపాదాలు పట్టిన తర్వాత మనల్ని దుఃఖం బాధించకూడదు. దుఃఖం బాధిస్తుంది అంటే మనం బాగా విశ్వసించలేదు, దాన్ని సరిగ్గా ఆచరించలేకపోతున్నామని అర్థం. అయితే మనలో ఏదో లోపం ఉండాలి. ఆ లోపాన్ని సరిచేసుకుంటే మనంతా కూడా గురుబిడ్డను అయిన తర్వాత మనకు దుఃఖానికి ఆస్కారం లేదు. స్వామి చెప్తున్నారు, వందే గురునాం శరణారవిందం. గురువు తాలూకా శరణాన్ని ఎప్పుడైతే చేరామో, గురువు దగ్గరికి ఎప్పుడైతే చేరుకున్నామో, సందర్శిత స్వ ఆత్మావ సుఖావబోధే అంటున్నారు ఇక్కడ జగద్గురు శంకరాచార్యులు వారు. సందర్శిత అంటే దర్శించడం, స్వాత్మ సుఖం అంటున్నారు. ఇక్కడ పరాత్మ అనలేదు, ఇక్కడ స్వాత్మ సుఖం అంటున్నారు. ఇక్కడ స్వాత్మ అంటే ఎవరు వారిలోనే మమాత్మ సర్వభూతాత్మ, అన్ని భూతాల్లో కూడా ఆ స్వామి ఉన్నారు. ఆ ఉన్నటువంటి ఆ ఆత్మను దర్శించాలంటే ఏం చేయాలి? స్వాత్మ సుఖాన్ని పొందాలని అంటే మన లోపటికే ప్రయత్నం చేసుకోవాలని జగద్గురు శంకరాచార్యుల వారు చెప్తున్నారు. గురుపాదాలని అంటే ఎక్కడో పలానా గురువుగారు మాకు పలానా ఉన్నారండి, పలానా
ఆయన గురుపాదాలు పట్టుకున్నామండి అని చెప్పేసి ఆయన పాదాలకు నమస్కారం చేయడం కాదు. ఆ పాదాలు అన్నటువంటివి ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నాయి. అందుచేత ఇక్కడ స్వాత్మ సుఖం కొరకు భృగుటి స్థానంలోనికి వెళ్ళమంటారు. సందర్శిత స్వాత్మ సుఖావబోధి నిశ్రేయస అంటే శ్రేయస్సు, మంచిదైనటువంటి సుఖాన్ని, శాంతాన్ని, నాశనం లేనటువంటి సుఖశాంతుల్ని కలిగిస్తుందంట గురుపాదాలని మనము పూజిస్తే. పాదములంటే ఆత్మ ఉండే స్థానము. అందుకు గురుశరణాలు ఎప్పుడు కూడా మనము స్వామి శివానంద పరమహంస గారు మనకేం చెప్పారు, ఈ ప్రాణము అపానం అన్నటువంటి రెండింటినీ కూడా కలపడమే గురుపాదాల పూజ. పాదాలకు పూజ ఏంటంటే మనం ఈ పాదాలు పూజ చేయటం కాదు, ఇక్కడ ఆత్మ ఉంది, ఈ ఆత్మస్థానంలోనే పూజ చేయాలి నిరంతరం కూడా, ఎప్పుడు ప్రతి శ్వాసలో కూడా చేయమని చెప్తున్నారు స్వామి. అందుకు ఆత్మ నమస్కారము అన్నారు. చూడండి, ఎన్నో సాంప్రదాయాలు ఉంటాయి ఈ బ్రహ్మ విద్య కొరకు. కానీ ఏ సాంప్రదాయంలోనైనా సరే ఇలా ఊర్ధకుండలని చేసి జీవుడిని ఈశ్వర స్థానంలోనికి తీసుకువెళ్ళి లయం చేసే మార్గం సిద్ధ విద్య. ముమ్మారు యోగ మార్గంలోంచి ప్రయాణం చేసి జీవుడిని శివస్థానంలోనికి తీసుకెళ్ళి ఆత్మ నమస్కారం చేయాలని మనకు గురుదేవులు స్వామి శివానంద పరమహంస గారు ఉద్బోధన చేశారు. సిద్ధ విద్యార్థి అంటే ఈ విధముగా ప్రాణశక్తిని అధోముఖంగా ఉన్నటువంటి జీవాత్మను ఊర్ధ్వముఖంగా ఉన్నటువంటి పరమాత్మలోకి ఎవరైతే తీసుకెళ్లి లైన్ చేస్తూ 3 సార్లు ఆత్మ నమస్కారం చేస్తారో, ఒకవేళ మర్చిపోతారేమో వీళ్ళు ఆ పరమేశ్వర తత్వాన్ని అని చెప్పేసి గురుదేవులకి ఎంత దయ ఉందో. ప్రతి శ్వాసలో చేయమంటున్నారు, కానీ అలా కాకపోయినా సరే ఒకరు ఆత్మ నమస్కారం అంటే సోదరులు ఒకరికొకరు సందర్శించుండేటప్పుడు తన స్వాత్మ సుఖాం కొరకు ఎవరికి వారిలోనే ఉన్నటువంటి ఆత్మకు 3 సార్లు యోగం చేస్తూ నమస్కారం చేయాలని స్వాములు వారు మనకు ఆజ్ఞాపించారు. ఈ విధంగా చేసినటువంటి వాళ్ళందరూ సిద్ధ విద్యార్థుల కింద పరిగణింపబడతారు. ఎందుకు? వాళ్ళు సిద్ధ విద్యార్థులు అన్నటువంటి వారు బయటికి రారు, లోపటనే అభ్యాసం చేసుకుంటారు. ఇక్కడ గురుపాద పూజ అన్నా ఆత్మ పూజ అన్నా ఏదైనా లోపటనే చేస్తారు, కానీ సిద్ధ విద్యార్థులకు బయట లేదు. అందుకు సందర్శిత స్వాత్మ సుఖం కొరకు. ఇప్పుడు చూడండి, బంధం ఎవరికి వచ్చింది? ఈ జీవుడికే వచ్చింది, మనకే వచ్చింది బంధం. కాబట్టి ఈ బంధంలో వైదొలగాలంటే ఏం చేయాలి? మన లోపటనే ప్రయత్నం చేయాలి. ఎందుకు అనేవారు, మన లోపటనే ఆత్మ ఉంది. ఆ లోపట ఉన్నటువంటి ఆత్మని మనం పొందాలంటే ఏం చేయాలి? లోపటనే ప్రయత్నం చేసుకోవాలి. ఆ లోపట ప్రయత్నంకు విద్య ఏంటి? లోపటకే ప్రయత్నం చేయాలి, లోపటనే పొందాలి. స్వాత్మ దర్శనం కొరకు లోపటనే గురుపాదాలకు నేను నమస్కారం చేస్తున్నానని జగద్గురు శంకరాచార్యులు వారు ఆదేశిస్తున్నారు. ఆత్మ సుఖావబోధి నిశ్రేయస కరావుభవ్ మాంగలికాయ మానే సంసార ఆలాహల మోహా శాంతి. చూసారా, మనంతా కూడా ఈ సంసారంలో దుఃఖభాగులం అయిపోతున్నాం, చాలా ఇబ్బందులకు గురైపోతున్నాం. కానీ ఈ ఇబ్బందుల్లోంచి, ఈ దుఃఖంలోంచి నివృత్తి కావాలంటే ఏం చేయాలి? మన లోపటనే ప్రయత్నం చేయాలని అంటున్నారు. శ్రేయస్సు పొందుతారంట. అంటే ఏ విధమైనటువంటి దుఃఖానికి గురి కావలసినటువంటి పని లేదంట. ఈ విధముగా గురుపాదాలు పట్టుకొని నిరంతరము వదలకూడదని అంటున్నారు. గురుపాదములు పట్టరాదు, పట్టి విడిచిపెట్టకూడదు అంటారట. ఎవరు? యోగి వేమన్న. పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టు విడుచుటి కంటే పరగ చచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమని యోగి వేమన్న గారు కూడా చెప్తారు. పట్టు పట్టకూడదు, పట్టిన తర్వాత విడిచిపెట్టకూడదట. ఈ కంటకత ప్రాణం వరకు కూడా ఇది విడిచిపెట్టకూడదు. మనం ప్రపంచంలో ఏది కోరుకోవాల్సినటువంటి పని లేదు. స్వాత్మ సుఖం ఎప్పుడైతే మనకు దొరికిందో, యోగి సామ్రాట్. చూసారా, ప్రపంచంలో ధనం ఉన్న వాళ్ళు, వస్తువులు ఉన్న వాళ్ళు, వాహనాలు ఉన్నారు, పదవులు ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఎంతోమంది కొల్లలు ఉన్నారు, కానీ వాళ్ళకు సుఖం పొందలేరు. ఎందుకు? స్వాత్మ సుఖం కొరకు ప్రయత్నం చేసేటప్పుడే శాశ్వతమైనటువంటి సుఖం దొరుకుతుంది. ఖచ్చితమైనటువంటి వాళ్ళకి మాత్రం దొరకదు అని చెప్పేసి మహాత్ములు చెప్తున్నారు. అందుచేత ఈ స్వాత్మ సుఖం పొందాలి అని అంటే మన లోపటనే ప్రయత్నం చెయ్యాలి. ఇది ఓంకార పీఠ సిద్ధాంతం. ఇది అచల గురు సాంప్రదాయం అంటారు. మనము సిద్ధ విద్య అంటున్నాం. అచల గురు సాంప్రదాయం అంటే ఏంటి? అచలము అంటే చలనము లేనిదని అర్థం. ఈ చలనం లేనటువంటి అచలోయం సనాతన అంటారు కృష్ణుడు కూడాను. సనాతనమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపము ఎప్పుడూ ఉండనే ఉంది. దానిని అనేక కక్షల్లోనూ బ్రహ్మవేత్తలు అనేక బహుదా విప్రావశ్యంతి అంటే అనేక కక్షల్లో చెప్పారు బ్రహ్మజ్ఞానులు. ఆ ఒక్క పరమాత్మ గురుండే. దాన్ని ఎక్కడ తెలుసుకోవాలి? మన లోపల తెలుసుకోవాలా, బయట తెలుసుకోవాలన్నటువంటిది ముందు ప్రశ్న.
స్వ ఆత్మ అనే పదంలోనూ ఉంది అర్థం. స్వ ఆత్మ అంటే తనకు తనలోనే తెలుసుకోవాలి. తనకు తనలోనే తెలుసుకోవాలంటే ప్రయత్నం ఎక్కడ జరగాలి? బయట జరగాల, లోపల జరగాల? లోపటనే జరగాలి. అందుచేత స్వాత్మ సుఖం పొందాలి అంటే స్వయం పశ్యేత్ ఆత్మరాజ్యం సుఖీ వసేత్ ఆత్మానందం స్వయం బోక్షేత్ సా జీవన్ముక్తి రుచితే అంటారు జీవన్ముక్తి ప్రకాశకులో మహర్షులు. ఇది అచ్చమైనటువంటి ఋషిప్రోక్తమైనటువంటి బ్రహ్మ విద్య. దీనిని ప్రాణాయామము అంటారు ఒక కక్షిలోను, ఒక కక్షిలో సిద్ధ విద్య అంటారు, ఒక కక్షిలో రామచంద్రుడు వారు లక్ష్మణస్వామిని యజ్ఞరక్షణ కొరకు తీసుకెళ్లి విశ్వామిత్ర మహర్షి బల అతి బల అన్నటువంటి విద్యలు నేర్పారంట. అదే ఈ విద్య. అంటే అహర్నిశలు కూడా ఆహార నిద్రని జయించి ఉండాలని అంటే ఒక యోగి తప్పితే ఇంకొకరు ఉండలేరు. అందుకొరకు ఈ బల అతి బల అన్నటువంటి విద్య ఇదే. ప్రాణాయామము కూడా ఇదే. అజప గాయత్రి ఇదే. నాదానుసంధానము, కుండలిని యోగము, సోహం మంత్రము, ప్రణవోపాసన యోగము, అనేక అజప గాయత్రి అనేక పేర్లు దీనికే ఉంటాయి. ఇది సృష్టిలో అతి రహస్యాతి రహస్యమైనటువంటి విద్య. దీనికి మించినటువంటి విద్యలు ఉన్నాయా అని మనం ప్రశ్న వేసుకోవచ్చు. లేవు. ఈరోజు మహాత్ములు షిరిడీ బాబా గారు కావచ్చు, పుట్టపర్తిలో సాయిబాబా గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎనివన్ ఎవరైతే కావచ్చు, మహాత్ములందరూ సిద్ధి పురుషులు, మన శివానంద పరమహంస గారు కావచ్చు, రామానంద పరమహంస గారు కావచ్చు, ఎవరైనా సరే ఈ యోగం ద్వారానే వాళ్ళు మహోన్నతమైనటువంటి స్థితిని సిద్ధత్వం పొందారు. కాబట్టి మనకు కూడా ఆ మార్గాన్ని నిర్దేశించారు. ఆ మార్గంలోనే మనమంతా కూడా ప్రయాణం చేయాలి. వాళ్ళకు ఒక మార్గం సిద్ధత్వాన్ని పొందడం కొరకు, మనకు ఒక మార్గం ఉండదు. ఎందుకంటే రూపాయి అంటే అందరికీ కూడా 100 పైసల్లో చెప్పుకోవచ్చు, లేకపోతే 4 పావలాలని చెప్పొచ్చు, 2 అద్దలని చెప్పొచ్చు, ఒక నాణ్యమని కూడా చెప్పొచ్చు. అందరికీ పరమేశ్వరుడు ఒక్కడే. కానీ విడదీసి మా మతం వేరు, మా దేవుడు వేరని చెప్పేసి కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. కానీ అది చాలా తెలివి తక్కువ పని. ఎందుకంటే మా దేవుడు వేరు అనేటప్పుడు మాకు కూడా పంచభూతాలు వేరుగా ఉండాలి. మా దేవుడు వేరు కదా, మా సృష్టి వేరు కదా అయినప్పుడు మాకు పంచభూతాలు 5 భూతాలు మాకు వేరుగా ఉండాలి. అలాగే ఎక్కడైనా సృష్టిలో ఉందండి లేదే. అయినప్పుడు ఏంటి మతాలు? యేసు ప్రభు మతము మా దేవుడు వేరండి వాళ్ళు అంటున్నారు, అల్లా మా దేవుడు వేరని చెప్పి వీళ్ళు అంటున్నారు, హిందువులేమో మా దేవుడు వేరండి, మా కృష్ణుడు దేవుడు అండి వీళ్ళు అంటున్నారు. అయితే ఏంటి? వీళ్ళకు ఒక పంచభూతాలు, వాళ్ళకు ఒక పంచభూతాలు, వీళ్ళకు ఒక పంచభూతాలు ఉన్నాయండి సపరేట్గా సృష్టిలో ఎక్కడైనా సరే లేదే. అయితే ఏంటి మతం అంటే? అర్థం ఏంటి? మతము అంటే ధర్మమును తెలుసుకొనుట అని అర్థం. మతము అన్న పదానికి ధర్మాన్ని తెలుసుకోవటం అని అర్థం. ధర్మం చూడండి, యేసు ప్రభు సాంప్రదాయానికి ఒక ధర్మము, అలాగనే హిందూ సాంప్రదాయానికి ఒక ధర్మము, అల్లా సాంప్రదాయానికి ఒకటి ధర్మం వేరుగా ఉంటుందండి. ధర్మం అందరికీ కూడా ఒకటే. సర్వే ధర్మం ప్రతిష్ఠిత, సర్వము కూడా ధర్మంలోనే ప్రతిష్ఠింపబడి ఉన్నాయంట. ధర్మం రక్షతి. మనం ఎప్పుడైతే ధర్మాన్ని రక్షిస్తామో ధర్మం మనల్ని రక్షిస్తుంది. మనము ధర్మ శబ్దానికి అర్థం ఏమిటండి? ధర్మం అంటే ఏదో మనకున్నది ఏదో 10 మందితో భౌతికమైనటువంటి వస్తువులు, వాహనాలు, ధనము, అనేకమైనటువంటి భౌతికమైనటువంటి సహాయాలు పొందడం కూడా ధర్మమే. అది ప్రాపంచిక ధర్మం. కానీ ధర్మ శబ్దానికి భీష్మాచార్యులు వారిని ధర్మరాజా వారు అడుగుతారు, అన్ని ధర్మాల్లో సముక్షిప్త ధర్మం ఏది అని చెప్పేసి అడుగుతారు. అంపశైలి మీద ఉన్నటువంటి తన తాతగారైనటువంటి భీష్మాచార్యుడి దగ్గర నియంత్రిస్తారు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఎవరికి? ధర్మరాజా వారికి. అప్పుడు చెప్తారు ఆయన ధర్మం అంటే ఏమిటో. భారతం శాంతి పర్వంలో చెప్తారు, సహీ ధర్మ సపర్యాప్తో బ్రహ్మపద వేదనం నైవ ధర్మి నచాధర్మి నచైవేహి శుభాశుభే యస్యాది ఆకాశనే తూంచీభావ నకించిదపి చింతయేత్ అంటున్నారు. అన్ని ధర్మాల్లో ధర్మం ఏది? బ్రహ్మపదాన్ని పొందడమే ధర్మం అంట. చూసారా? మనము ధర్మం అంటే ఏమనుకుంటున్నామండి? ఏమండి, నేను గృహస్థుని కదా, నా భార్య బిడ్డలు పోషించుకోవటం నా ధర్మం అండి. అలాగనే సన్యాసి ఉన్నాడంటే నేను సన్యసించి ఇలా యోగాన్ని చేసుకోవటం నా ధర్మం అండి అని చెప్తాడు. అలాగనే ఇంకొక ఆశ్రమం బ్రహ్మచారి ఉంది కదా, నేను వేదాలు చదువుకోవటం నా ధర్మం అండి. వానప్రస్థంలో ఉన్నాడంటే ఆయన తపస్సు చేసుకుంటాడు, నా ధర్మం అండి. ఇవన్నీ ధర్మాలని ఆయన చెప్పలేదు. ఇవన్నీ ధర్మమే, సోకాళ్ళ ధర్మాలు, ప్రాపంచిక ధర్మాలు ఇవి. కానీ అన్నింటిలో సంక్షిప్తమైనటువంటి ధర్మం ఏదని చెప్తున్నారు భీష్మాచార్యులు వారు? సహిధర్మ సపర్యాప్తో. అన్ని ధర్మాల్లో సంక్షిప్త ధర్మం ఏదంటే సర్వపదే హస్తిపదే నిమగ్నం. ఏనుగు కాళ్ళు అడుగులోన అన్ని కాళ్ళు, జంతువుల తాలూకా కాళ్ళు ఇమిడిపోయేటట్టుగా బ్రహ్మపదాన్ని పొందడమే ధర్మం అంటున్నారు. చూసారా? అయితే ఇప్పుడు మనం అంతా కూడా ఏ ధర్మం కొరకు ప్రయత్నం చేయాలి చెప్పండి?
చెప్పేది భీష్మాచార్యులు వారు, వింటున్నది ధర్మరాజా వారు. విష్ణు సహస్రనామం ధర్మరాజా వారికే చెప్పారు భీష్మాచార్యులు. అందుచేత ఇక్కడ ధర్మం శబ్దానికి ఏం చెప్తున్నారంటే అన్ని ధర్మాల్లో కూడా సంక్షిప్త ధర్మము బ్రహ్మపదాన్ని పొందడమే ధర్మము. నైవ ధర్మి నచాధర్మి, ఇది ధర్మము ఇది అధర్మము అన్నటువంటిది అన్నిటినీ కూడా తున్షీభావము అంటే అన్నిటినీ త్రోచిపుచ్చేయమంటున్నారు మనస్సు చేత. చూసారా ఇక్కడ మనం ఎందుకు వచ్చామండి ఈ ఊరు వదిలేసి ఈ అడవికి? చెప్పండి, విచారణ దాయితే జ్ఞానం. ఊళ్ళు వదిలేసి అందరూ ఊళ్ళో ఉంటే మనం ఎందుకండి ఇక్కడ రావాలి? వద్దండి, పనికిరాదు, కలబడి ఏమొద్దు. బ్రహ్మవాక్కు రాదు. మీరు వేదాంతం చెప్పండి అంటే అన్ని వేళలా బ్రహ్మవేత్త చెప్పగలమా? మేము చెప్పటం లేదు. ఇది ఒక పనిముట్టు చెప్పేవారికి. అశరీరుడు ఒకడు ఉండి చెప్పిస్తున్నాడు. ఈ సౌండ్ బాక్స్ మాత్రమే ఇది. ఈయన చెప్తున్నాడు, ఈయనెవరు చెప్పేదానికి అందరిలోంచి వచ్చింది అదే. కానీ కొంతమంది ఏంటంటే దానికి సరెండర్ అయిపోయి చెప్తారు, కొంతమంది ఏంటంటే నేను చెప్తానన్న భావంతో చెప్తూ ఉంటారు. ఇది కాదు. అన్నింటికీ ధర్మం ఏది? సంక్షిప్త ధర్మము, పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవటమే ధర్మము అని చెప్తున్నారు. అన్ని ధర్మాలని త్రోచిపుచ్చేయాలంట. ఇది కాదు ఇది కాదు అని నేతేతి వాక్యముల చేత అన్ని ధర్మాల్ని త్రోచిపుచ్చినాడు. యథార్థమైనటువంటి ధర్మము బ్రహ్మపదాన్ని పొందడమే ధర్మము అని చెప్తున్నారు. కాబట్టి మనం అందుకే 82 నుండి కూడా ఇక్కడ తిష్ట వేసుకొని 23 ఏళ్ల నుండి కూడా ఈ పరిసరంలోనూ కొన్ని జీవాత్మలు సంచారం చేస్తున్నాయి. దేని కొరకు? ఏదైతే అన్నింటికీ మిన్నైనటువంటి ధర్మం ఉందో బ్రహ్మపదాన్ని పొందడం, ఆ ధర్మం కొరకే మనంతా కూడా ఇక్కడికి వేచి ఉన్నాం. అందుకే ఇక్కడ స్వామి తాలూకా జన్మదినాన్ని కూడా నేటికి 10-12 ఏళ్ల నుండి కూడా చేసుకుంటున్నాం. 41 రోజు కూడా దీక్షనే చేస్తున్నారు. చూడండి, ఈ దీక్షలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష అని, అలాగనే భవానీ అని అనేకమైనటువంటి ప్రబలంగా దీక్షలు వస్తున్నాయి. శివమాల అంటున్నారు, అవి అంటున్నారు. ఎందుకంటే మనలో ఈ వికారాలు లావైపోయి బ్రహ్మతత్వం అన్నటువంటిది గుర్తించక ఈ పనులన్నీ మనం చేస్తున్నాం. కానీ యథార్థానికి అందరూ చెయ్యవలసింది ఈ బ్రహ్మపదాన్ని పొందడమే. దానికంటే మిన్నైన ధర్మం లేదని భీష్మాచార్యులు వారు భారతం శాంతిపరంలో ధర్మరాజా వారికి చెప్తున్నారు. కాబట్టి ఇంతకంటే ధర్మం లేదని తెలుసుకొని మనం అంతా కూడా ఈ ధర్మాన్ని తెలుసుకోవడానికి ఎక్కడ ప్రయత్నం చేయాలా? స్వయం పశ్యేతు, తనలోనే ప్రయత్నం చేయాలంట. ఆత్మరాజ్యము సుఖీవసేత్తు, ఆత్మరాజ్యాన్ని పొందుతామట మనం. ఆత్మానందం స్వయం బోక్షేత్తు, స్వయంగా ఆత్మానందాన్ని పొందుతారు ఎవరికి వారే. సా జీవన్ముక్తి రుచితే, జీవించుంటుండగా మోక్షాన్ని పొందుతాడంట. జీవన్ముక్తి ప్రకాశకులో మహర్షులు చెప్తున్నారు. కాబట్టి ముక్తి మోక్షం కావాలని అంటే ఎవరైనా సరే తనలోనే ప్రయత్నం చేయాలి. కానీ తనకంటే భిన్నంగా దేవుడు ఉన్నాడని చెప్పేసి బయటికి ఎప్పుడైతే వెళ్ళిపోతున్నాడో నభూతి నభవిష్యత్తు వాడు పొందలేడు, పొందబడదు అని చెప్పేసేస్తున్నారు మహర్షులు ఉపనిషత్తుల్లో. ఇవన్నీ అవలోకనం చేసి చూసి తర్కించి చెప్తున్నటువంటి విషయం ఇది. ఇది ఋషిప్రోక్తమైనటువంటి అచ్చమైనటువంటి విద్య అని మీరు చెప్తే మేము నమ్ముతామండి అని మీరు అనొచ్చు. మేము చెప్పటం లేదు, ఆచార్యులు వారు చెప్తున్నారు, మహాత్ములందరూ చెప్తున్నారు. శివానంద పరమహంస గారు సిద్ధవేదంలో ఒక చిన్న పాయింట్లో ఈ సృష్టి రహస్యాన్నే వెలికి తీస్తారు వారు. ఆ సిద్ధవేదంలో ఏముందో మనకు అది రత్నగర్భితమైనటువంటిది. గురుశిష్య సంభాషణలో ఈ సిద్ధవేదం అన్నటువంటిది ఏదో తేలిగ్గా ఉందని చెప్పేసి మన సిద్ధ విద్యార్థులు అందరం కూడా ఏదో చదివేసుకుంటాం, ఏదో దాంట్లో ఏముందిలే స్వామి ఏదో గురువు శిష్యుడు ప్రశ్న వేసుకున్నట్టు ఏదో రాసేసినారని అనుకుంటున్నాం. కానీ సిద్ధవేదం సామాన్యమైనటువంటి బుక్ కాదు. స్వామి ఏమంటారంటే మన లోపల ఉన్నటువంటి జీవశక్తి అయినటువంటిది ఉంది. ఆ జీవశక్తి బయటకు వచ్చేసి శబ్ద స్పర్శ రూప రస గంధము అన్నటువంటి పంచ జ్ఞానేంద్రియాదుల ద్వారా బహిర్ముఖంగా వచ్చేస్తుంది. ఆ బహిర్ముఖంగా వచ్చినటువంటి ఆ జీవశక్తిని లోపటకు తీసుకొని తన స్వస్థానంలో లయం చేయండి, అదే మోక్షము ముక్తి అంటున్నారు శివానంద పరమహంస గారు. ఇది ఎవరికి అర్థం కావటం లేదు, ఎవరికి అని నేను అంటం లేదు, మన సిద్ధ విద్యార్థులకి అర్థం కావటం లేదని నేను చెప్తాను. ఇది అవునా కాదా మీరే చూసుకోండి. నిండా మీరు సిద్ధ విద్యార్థులు అయినట్టయితే ఈ సిద్ధ విద్య మీద మీకు చక్కనైనటువంటి అవగాహనే ఉంటే ఎక్కడైతే సిద్ధ విద్య కేంద్రాలు ఉంటాయో ఆయా స్థానాల్లోనికి వెళ్ళి ఈ సిద్ధ విద్యని సక్రమంగా అభ్యాసం చేస్తే అనతి కాలంలోనే మనము ఆ ఆత్మానుభూతి అన్నటువంటిది పొందవచ్చు. ఇది గురుదేవుడు ఆన. కాక మనం ఏంటంటే అక్కడ ఇక్కడ లేనిపోయినటువంటి గొడవలు పెట్టుకొని ఆ చెప్తున్నారండి వీళ్ళు చెప్తున్నారండి ఆ సంఘం చెప్తుందని అనేక సంఘాలు ఉంటాయి, భక్త సంఘాలు. వాళ్ళందరికీ నమస్కారం. ఎందుకు అంటే వాళ్ళు ప్రయత్నం చేసుకుంటున్నారు. కానీ సిద్ధ విద్య మాత్రం ప్రయత్నం కాదు.
ఏదైతే తను పొందదాం అనుకుంటున్నాడో అదే తనని తెలియబడుతుంది. అందుకొరకు ఏంటంటే శంకరాచార్యులు వారు చెప్తారు, బాహ్యే నిరుద్ధే మనసా ప్రసన్నత, మనసా ప్రసన్నత పరమాత్మ దర్శనం అంటున్నారు జగద్గురు శంకరాచార్యులు వారు. బాహ్య నిరోధించమంటున్నారు. మనస్సు ప్రశాంతత వస్తుంది అంటున్నారు. మనస్సుకు ప్రశాంతత ఎప్పుడైతే వస్తుందో మనసా ప్రసన్నత పరమాత్మ దర్శనం అంటున్నారు. పరమాత్మ దర్శనం ఎప్పుడవుతుందండి? బాహ్యం నిరోధించేటప్పుడే పరమాత్మ దర్శనం. పరమాత్మ దర్శనం అయ్యేటప్పుడు ఇక తెలుసుకోవలసింది పొందవలసింది వేరేగేమీ లేదు. అందుచేత బాహ్యం నిరోధించాలి. ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ది సెంటర్ విత్ ఇన్ ది మైండ్ ఆఫ్ ది గాడ్. ఈశ్వరుడు వేరెక్కడో లేడు. ఆ ఈశ్వరుల్లోంచి వస్తున్నటువంటి వాక్యే ఇది. ప్రతి ఒక్క శబ్దం కూడా ఈశ్వర వాణి. అందుకే భగవద్గీతకు వ్యాఖ్యానం రాస్తూ ఉండగా జగద్గురు శంకరాచార్యులు వారు ఈశ్వరవాచ అంటున్నారు. అంటే సాక్షాత్తు ఆ మహావిష్ణువే కృష్ణుడుగా అవతరించి ఆ భగవద్గీతను చెప్తున్నారు. ఆ స్వరూపమైనటువంటి అర్జునుడు దానికి ప్రశ్నిస్తున్నాడు. అంటే గురు శిష్యులు వేరు కాదు, గురువు శిష్యులు ఒక్కరే, కానీ రెండు పాత్రలు పోషిస్తున్నారు, అభినయిస్తున్నారు. అర్జునుడు పాత్ర వేరు, జీవుడు పాత్ర, కృష్ణుడు పరమాత్మ పాత్ర. ఈ రెండు పాత్రలు కూడా తను ఒక్కడిలోంచే రెండు అయినాయి. ఈ రెండు అనేకమైనాయి. ఈ అనేకంలో మరలా ఆ ఏకత్వాన్ని ఎవరైతే పొందగలుగుతారో వాళ్లే గురుబిడ్డలు అంటారు. గురు శిష్యులు గురితో ఒకటి అవ్వాలి. అంతేగాని మా గురువు గారు వేరండి, మా గురువు గారు వేరండి, మేము బాబా భక్తులం అండి, మేము శివానంద స్వామి భక్తులం అండి. ఉన్నది ఎన్ని ఉన్నాయండి చెప్పండి? ఉన్నది ఒకే ఒక వస్తువు ఉంది, ఏకము సత్తు. కరెక్ట్గా చెప్పారు వాళ్ళు ఉపనిషత్తుల్లోనూ. ఈ పరమాత్మ ఈ తత్వం ఏకం ఒకటే ఉంది. ఏకం సత్ అంటే నాశనం లేనటువంటి అవినాశ తత్వమైనటువంటి పరమాత్మ స్వరూపము ఒకే ఒక ఆత్మస్వరూపము. ఏకం సత్. సత్ అంటే పరమాత్మ. బహుదా విప్రావశిష్యంతి. బ్రహ్మజ్ఞానులు అనేక కక్షల్లో చెప్పారంట ఈ సద్వస్తువు గురుండే. అయినప్పుడు ఇక బాబా చెప్పేది వేరుగా, అలాగే షిరిడి బాబా గారు చెప్పేది వేరుగా, శివానంద పరమహంస గారు చెప్పేది వేరుగా, కృష్ణుడు చెప్పేది వేరుగా, అల్లా చెప్పేది వేరుగా ఉంటుందా అండి? ఉండదే. అయితే ఉండకపోతే ఏంటండి? మనం అనేక కోణాల్లోంచి ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఈ కోణాలన్నీ కేంద్ర స్థానంకి వచ్చేసరికి ఒకటే అని తెలుసుకోవాలి. ఆ తెలుసుకుండేదే ఈ బ్రహ్మ విద్య లేక యోగ విద్య అని చెప్పేసి మన మహర్షులు చెప్తున్నారు భగవద్గీతలో కానీ ఉపనిషత్తుల్లో కానీ. అందుచేత ఇది చాలా జటిలమైనటువంటి బ్రహ్మ విద్య, చాలా కష్టము. కసరతి అంటున్నారు, చాలా దుర్లభం అంటున్నారు. అందుచేత ఇది ఎంత కష్టమో అంటే పదును కలిగినటువంటి మంగళకత్తి మీద నడక లాంటిదని అంటున్నారు. అని వాళ్లే మరలా అనుభవించి ఏమంటున్నారంటే పువ్వులు చేరడం ఎంత సులభమో అంత సులభమని అని కూడా అంటున్నారు. రెండు మాటలు కూడా చెప్తున్నారు ఆ మహర్షులు. చేత ఈ రెండు కూడా సత్యమే. మనము ఒక కొలిక్కి వచ్చిన దాకా కూడా చాలా కష్టం. ఒక కొలిక్కి వచ్చామనుకోండి చాలా సులభం. ఎందుకు? ఇంతకంటే సులభమైనటువంటి విద్య లేదు. పువ్వులు చేరడం ఎంత సులభమో అంత సులభం. ఈ బ్రహ్మ విద్య అన్నటువంటిది ఎంత సులభమో అంటే మనకు ఏమీ అవసరం లేదు. పళ్ళు అక్కర్లేదు, కాయలు అక్కర్లేదు, పత్రి అక్కర్లేదు, ఏమి బయట పూజతో పనియే లేదు సిద్ధ విద్యార్థికి. బ్రహ్మ విద్యను అభ్యాసం చేసినటువంటి వద్దు చల్లబడుతుంది. అతి ముఖ్యమైనటువంటి నాడి ఈ శరీరంలో ఉందని ఎవరకు తెలవదో. రత్న గర్భితం ఇది. చూడండి, ఈ భూగర్భ శోధకులు ఉంటారు, వాళ్ళు జియాలజిస్ట్ అంటారు. అక్కడక్కడ భూగర్భంలో ఏమున్నాయో అని చెప్పేసి వాళ్ళు పరిశోధన చేస్తారు. అట్లాగే ఋషీశ్వరులు యతీశ్వరులు కూడా తన శరీరంలోనే ప్రయోగం చేసి ఏముందో అని చెప్పేసి తెలుసుకొని మనకు తెలియజెప్తున్నారు. అందుచేత ఆ నాడిని మనం ఎప్పుడు కూడా మూత చేయబడి ఉంచుతున్నాము, వాళ్ళు తెరుచుకొని ఉంచుకుంటారు. అది తేడా. అది తెరుగుబడి ఉంటే మనకు ఇంకేమీ దుఃఖమే ఉండదు. అది ముయ్యబడి ఉంటే అస్తమానకు దుఃఖమే. సంకల్పాలు, అనేకమైనటువంటి వికారాలు, ఈ మనస్సుకు అనేకమైనటువంటి ఇతిబాధలకు గురి కావాల్సి వస్తుంది. అందుకు సంకల్ప మాత్రం చేతనే ఈ సృష్టి. మనం ఈరోజు ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే సంకల్పం. గురుగారు తాలూకా జన్మదినం చేసుకుంటున్నాము. ఈరోజు మనం అందరం వెళ్ళి అక్కడ కూర్చొనేది ఇంత గురుప్రసాదం తీసుకొని గురువుగారు తాలూకా విషయాన్ని ఏదో తెలుసుకొని ఆ పరమాత్మ తత్వాన్ని వినిపించుకొని ఇక్కడే ఇంత ప్రసాదం తీసుకొని 41 రోజులు గడిపినటువంటి జీవాత్మలు కొన్ని ఉన్నాయి. ఆ మధ్యలో వచ్చి వాళ్ళ తాలూకా అవకాశాలను బట్టి వచ్చి వెళ్ళినటువంటి వారు కూడా ఉన్నారు. అలాగనే ఈరోజు కొంతమంది వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అని ఎవ్వరు ఎక్కడి నుండి వచ్చినా ఎప్పుడు వచ్చినా సరే మన శరీరంలో అతి ముఖ్యమైనటువంటి ఒక నాడిలో ఆ పరమాత్మ స్థానం ఉందని గుర్తించుకోవాలి. బయట ఎక్కడో కాదు, మన లోపటనే ఉంది. ఆ నాడిని అన్వేషణ చేసి సుషుమ్నా ఇది
సుషుమ్నా నాడి గురించి సూర్యజనులు అనగా మహాత్ములు ప్రజ్ఞావంతులు చెప్పారు. కాబట్టి దానికి మినహా ఇంకొక మార్గము లేదు. నైష్కర్మ్య సిద్ధులు సురేశ్వరాచార్యులు కూడా చెప్తారు, భగవంతుడు చేరుకోవడానికి అనేక మార్గమా ఏక మార్గమా అంటారు. ఏక మార్గమేనండి, ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గమే ఈ సుషుమ్నా నాడి మార్గం. దానికి ముందు శంకరాచార్యులు వారు చూసారా, ఏక మార్గం అని అంటున్నారు, వారే ఒకే ఒక మార్గం అంటున్నారు. ఆ మహాత్ములే మరలా 1,25,000 మార్గాలు ఉన్నాయని అంటున్నారు. అంటే అనేక కక్షల్లోంచి నేతేతి వాక్యముల చేత ఇది కాదు ఇది, ఇది కాదు ఇది అని అనాత్మను త్రోచిపుచ్చే ఆత్మానుసంధానం చేయటం కొరకు ఒకే ఒక మార్గం ఉంది. దానికి పూర్వం 1,25,000 మార్గం చెప్పారు. జగద్గురు శంకరాచార్యులు వారు చెప్పారు, సపాద లక్ష సదాశివోక్తాని లయావదానాని వసంత లోకే నాదానుసంధాన సమాధి మేకం మన్యామహే మాన్యతమం లయానా మొత్తమం అంటున్నారు. 1,25,000 మార్గాలు ఉన్నాయట భగవంతుని చేరుకోవటానికి. సదాశివోక్తాన్ని సదాశివుడి చేత ఈ లోకంలో ప్రచారంలో ఉన్నాయంట. అందులో ఉత్తమమైనటువంటి మార్గం అంటున్నారు జగద్గురు శంకరాచార్యులు వారు. ఒకే ఒక మార్గం అంటున్నారు వారు కూడా. 1,25,000 మార్గాలు సదాశివుడి చేత ప్రచారంలో ఉన్నాయి అని అంటూ కూడా మరలా అక్కడ ఆ శ్లోకంలోనే లయావదానాని వసంతలోకే నాదానుసంధాన సమాధి మేకం మన్యామహే మాన్యతమం లయానా మొత్తమము అంటున్నారు. చూసారా, ఈ 1,25,000 మార్గాల్లో కూడా లయయోగం అన్నటువంటిది లేక నాదానుసంధానం అన్నటువంటి ఒక మార్గం ఉంది. ఓ నాదానుసంధానమా నీకు నమస్కారము తత్వపద సాధన కోత్వం అంటే నా ఈ మనస్సు విష్ణుపదంలో లీనం కావడం కొరకు నీ సహాయం చేత నా ఈ మనస్సు విష్ణుపదంలో లీనమైపోయిందని నాదానుసంధానానికి నమస్కారం చేస్తారు జగద్గురు శంకరాచార్యులు వారు. అటువంటి నాదానుసంధానం అన్నటువంటి మార్గాన్ని మనకు గురుదేవులు ప్రసాదించారు. వారి రుణం మనము తీర్చుకోలేదు. ఎందుకంటే జగద్గురు శంకరాచార్యులు వారు కూడా ఈ మార్గాన్ని ఎన్నుకొని మహావతార బాబా దగ్గర నుండి ఈ విద్యను సంపాదించారు. ఒక యోగి ఆత్మకథలో రాయబడి ఉంది, 245 పేజీలోనే ఎక్కడో ఉంటుంది. జగద్గురు శంకరాచార్యులు వారు కూడా మహావతార బాబా దగ్గర నుండి ఈ యోగం తీసుకున్నారని చూశారా. ఆయనే జగద్గురువు. అటువంటి మహానుభావుడే ఈ యోగాన్ని మరలా మహావతార బాబా దగ్గర తీసుకున్నారు. పాటించడం లేదు కాబట్టి ఆ విధముగా ఆ యోగానుభూతుల్ని ఆ తత్వాన్ని మనం తెలుసుకోవడానికి వెనకాడుతున్నాం. అదే విధంగా మనము ప్రయోగం చేస్తే మనము కూడా అంతటి వాళ్ళమే. ఎందుకంటే భగవంతుడి సృష్టిలో వాళ్ళని ఒకలాగా మనల్ని ఒకలాగా సృష్టించలేదు, అంతా సమానమే. ఈశ్వరుడు పక్షపాతం నిష్పక్షపాతి కాబట్టి అందరిని సమానంగానే సృష్టించాడు. అంటే వ్యవహారంలో హెచ్చుతగ్గులు ఉంటాయి కానీ ఆధ్యాత్మంలో మాత్రం హెచ్చుతగ్గులు లేవు. తెలుసుకోవడానికి అందరికీ అధికారం ఉంది. ఉపనిషత్కారులు చెప్తారు, యోగాధికారిణాం, యోగానికి అధికారులు ఎవరు అంటే యోగాధికారిణాం ప్రాణినాం సర్వదాయిత బాలో వయో వృద్ధో వ్యాధియుక్తో స్త్రీ శుద్రజన్మ మృత్యు అందరికీ అధికారం ఉంది అని ఈ ఉపనిషత్తులో చెప్తున్నారు మహర్షులు. యోగానికి అధికారులు ఎవరు? బాలు, చిన్నవాడు కదా వీడికి ఇప్పుడే ఎందుకులే యోగం అని మనం అంటుంటాం. మహర్షులు ఏమంటారంటే బాలుడికి కూడా అధికారం ఉందంట. మనకు ఈ ప్రశ్నలు వస్తుంటాయి, ఏమంటే మా కుర్రాడికి చిన్నవాడు కదా, 5 ఏళ్ల కుర్రాడు కదా, ఆయనకు యోగం ఇప్పించొచ్చా అని మనం ప్రశ్నలు వేస్తాం. అందుకు వాళ్ళు ఉపనిషత్తులు చెప్పారు, యోగానికి అధికారులు ఎవరంటే బాలో వయో, వయసులో ఉన్నటువంటి వాడు. యువకుడు కదా ఇప్పుడు ఈయనకి ఎందుకు యోగం అని అంటే వయసులో ఉన్నటువంటి వాడికి కూడా యోగం చేయొచ్చు అంట, వాడికి అధికారం ఉందంట. వయో వృద్ధో, పోతే వయస్సు అయిపోయింది వృద్ధుడండి ఈయనేమి యోగం చేస్తాడని అంటే ఆయనకు కూడా కలిపేస్తున్నారు మహర్షులు. చూసారా, వాడికి అధికారం ఉందంట వృద్ధుడికి కూడా. వ్యాధియుక్తో, ఏమంటే నాకు రోగం ఉంది, ఈ రోగంతో నేనేమి యోగం చేస్తానండి అని ఎవరైనా అనుకోవచ్చు, నిస్పృహ చెందొచ్చు అని మహర్షులు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు? వ్యాధితో కూడుకున్నటువంటి వాడికి కూడా ఈ యోగం చేయడానికి అధికారం ఉందంట. వ్యాధియుక్తో స్త్రీ, ఏమండి మేము స్త్రీలం కదా, ఆడవాళ్ళం కదా, మాకేం అధికారం ఉందండి, మేమేం బ్రహ్మాన్ని పొందుతామండి, మేమేం వేదాలు చదువుకుంటామని అంటే వాళ్ళని కూడా కోట్ చేశారు మహర్షులు. స్త్రీ శుద్రజన్మ మృత్యు అంటే కడజాతి వాడికి కూడా యోగం చేసేదానికి అధికారం ఉందని చెప్పేసి మహర్షులు చెప్తున్నారు. అందుచేత యోగానికి అధికారులు ఎవరు? ప్రాణినాం సర్వదాయిత, మనిషి అన్నటువంటి శ్వాసిస్తున్న ప్రతి ఒక్కడు, శ్వాసను పీలుస్తున్న ప్రతి ఒక్కడు కూడా యోగం చేసుకోవచ్చు. దీనికి 5 పైసలు ఖర్చు లేదు. మీరు కట్టించుకున్నటువంటి గుడులు, రంగులు బొమ్మలు చేసినటువంటి గుడికి అవసరం లేదు. ఈశ్వరుడు ఇచ్చినటువంటి గుడిలోనే పూజ చేసుకోండి. చూడండి, ఆ గుడిలో దేవుడిని ఎవరు పెట్టారండి? ఎవరో మన వాళ్ళే పెద్దలు పెట్టారు. అందుకు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన తదేది అజ్ఞాన నిర్మూల్యం స్వహం భావేన పూజయేత్తు. ఈ దేహమే దేవాలయం అంటున్నారు మైత్రేయులు వారు. ఉపనిషత్తు పరిజ్ఞానం కరెక్టు. అందుచేత ఇది అవును కాదనడానికి శాస్త్రం ప్రమాణం ఉంది. ఆ ప్రమాణబద్ధంగా మనం రావాలి. అందులోనికి మనం గురుకులం. అందుచేత ఏదో మా గురువు గారు చెప్పారంటే మీ గురువు గారు ఎవరండి? మీ గురువు గారు మీకు గురువు గారు, మా గురువు గారు మాకు గురువు గారు, మధ్యలో దానికి ప్రమాణం ఉండాలి.
ఇది ఆథరైజ్డ్గా ఉండాలి, శాస్త్ర ప్రమాణంగా బద్ధంగా ఉండాలి విద్య. నేను మా గురువు గారు చెప్పారంటే మా గురువు గారు నేను ఒప్పుకుంటాను, మీ గురువు గారు మీరు ఒప్పుకుంటారు. మనకు మధ్యలోనే ఒక సిద్ధాంతం కావాలి. ఆ సిద్ధాంతం అన్నటువంటిదే శాస్త్రం. ఆ శాస్త్రం కూడా ఉచ్చాస్త్రం అనర్థాయ. అన్ని శాస్త్రాలు పనికిరావా, ప్రమాణం ఉండాలి, ఆ ప్రమాణబద్ధంగా ఉండాలి విద్య కూడా. అంచేత మేమేదో యోగం చేస్తున్నానంటే మీరు చేసే యోగం ఏమిటి, ఎవరు చెప్పారు, ఎక్కడుంది, దానికి ప్రమాణం ఏంటి అన్నటువంటిది కావాలి. ఈరోజు యోగం అని చెప్పేసి సిటీల్లో ప్రచారం చేస్తున్నారు, పబ్లిక్లో రోడ్ల మీద పెడుతున్నారు. వారం రోజులు అదేదో కూరగాయలు ఇస్తున్నారు, పళ్ళు ఇస్తున్నారు. వారం రోజుల్లో యోగం క్లాసులే అయిపోతున్నాయని అంటున్నారు. రామ నాకేంటి అర్థం కావటం లేదు, నా బుర్ర గురించి తిరుగుతుంది. ఈ 82 నుండి నేను సోమరినా ఇక్కడ కూర్చున్నాను, నాకేంటి అర్థం కావటం లేదు యోగం గురించి. మరి 7 రోజులు అయిపోతుంది అంటున్నారు. ఏంటండి 7 రోజుల్లో అయిపోతుందంటే ఏంటిది? అది బ్రహ్మ విద్యనా అని నాకు అనుమానం వచ్చింది. చెప్పండి. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచితే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అంటున్నాడు స్వామి. మనకు ప్రమాణ గ్రంథమైనటువంటి భగవద్గీతలోనే ఉంది శ్లోకము. బహూనాం జన్మనామంతే అనేక జన్మలు ఎత్తి జ్ఞానవాన్ మాం ప్రపంచితే, అనేక జన్మల్లో కూడా ఈ జ్ఞానం కొరకు ప్రయత్నం చేసినటువంటి వాడు జ్ఞానవాన్ మాం ప్రపంచితే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ, సర్వము వాసుదేవుడే, సర్వం విష్ణుమయం జగత్తు అన్నటువంటి భావనకు ఎవడైతే వస్తాడో వాడికి అనేక జన్మలు పడుతుందని అంటున్నారు. మరి 7 రోజుల్లో క్లాసులు అయిపోతున్నాయండి, యోగం చెప్పేసినారంటే మరి వాళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఏం అర్థం చేసుకుంటున్నారు నాకు అర్థం కావటం లేదు. బుద్ధుడికి 470 జన్మలు పెట్టిందంట తన ఆత్మదర్శనం కొరకు. మరి అలాంటప్పుడు మనం 7 రోజుల్లోనూ 10 రోజుల్లోనూ ఎలా పొందుతున్నామో అర్థం కావటం లేదు. కొత్తగా కనిపెట్టారట యోగాన్ని. ఏం చెప్పాలండి, అది యోగమో ఏమిటో మరి వాళ్ళకే తెలియాలి. ఆ చెప్పినటువంటి మహానుభావులకు, ఈ విన్నటువంటి మహానుభావులకు తెలియాలి. మాకు మాత్రం దాని గురించి అర్థం కావటం లేదు. ఎందుకు అంటే యోగము అంటే ఇన్ని లేవే, ఒకే ఒక మార్గం ఉంది. శ్రీకృష్ణ పరమాత్మే చెప్తున్నాడు, ఇవం వివస్వతే యోగం ప్రోక్తవానహం అవ్యయం వివస్వాన్ మనువే ఇక్ష్వాకువే అబ్రవీతు. ఓ అర్జున, ఈ యోగాన్ని నేను సృష్టి ఆదిలో సూర్యభగవానుడికి బోధించాను, సూర్యుడు మనువుకు బోధించాడు, మనువు ఇక్ష్వాకుడు బోధించాడు, యావం పరంపరా ప్రాప్తం అంటున్నారు. మనం చదువుకున్నటువంటి భగవద్గీతలోనే ఉంది ఈ శ్లోకం. 4వ అధ్యాయంలో మొట్టమొదటనే చెప్తున్నారు, ఈ యోగం అనాదిగా ఉంది. ఈ యోగాన్ని నేను సృష్టిలో ఆదిలో సూర్యుడికి బోధించాను, సూర్యుడు మనువుకు బోధించాడు, మనువు ఇక్ష్వాకుడు బోధించాడు, యావం పరంపరా ప్రాప్తం అంటున్నారు. ఇది పరంపరంగా వస్తుందంట. అందుచేత ఈ రోజు కూడా మనం ఒక విధంగా వెళ్ళిపోవడానికి లేదు, పరంపరంగానే రావాలి. గురు పరంపరలోంచి అయితే రావాలి. కానీ ఆ గురువు అన్నటువంటి వాడు తపస్సంపన్నుడై ఉండాలి. వాడు ఎంతకాలం తపస్సు చేశాడు అన్నది మనకు తెలియాలి, ఆయన లైఫ్ అండ్ హిస్టరీ. మా గురుదేవులు చెప్తుండేవారు, రామానంద పరమహంస గారు, వరే ఎవరైనా సరే మీకు బ్రహ్మ విద్య చెప్పేదానికి ముందు వాడు ఎంతకాలం ఏకాంతానికి పోయి తపస్సు చేశాడు అడిగి తెలుసుకొని అక్కడ చెవి విడిచిపెట్టండి, లేకపోతే చెవి విడిచిపెట్టకండి, ఆడు చెడతాడు మిమ్మల్ని చెడగొడతాడని చెప్పి. ఆ విషయం నాకు కూడా ఇప్పటికి కూడా మరవలేము. ఎందుకు అంటే ఇది బ్రహ్మ విషయం, ఇదంత సులువుగా తెలిసే విషయం కాదు. అలాగని తెలవకుండా ఉండదు, కానీ దానికి సాధన కావాలి. ఈ యోగం ఎప్పటిది అనాదిగా వస్తుంది అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఇది ఎవరు ఆచరించారు? రాజు ఋషియో అంటున్నారు. రాజు ఋషులు జనక చక్రవర్తి, రాముడు, సూర్యవంశపు రాజులందరూ ఆచరించారు. అటువంటి మహాత్ములు గొప్పవాళ్ళు ఆచరించినటువంటి ఈ బ్రహ్మ విద్యను నేడు మనము ఏదో బజారు విద్యగా తీసుకొని, ఏమండి యోగం చెప్పేసినారండి, నేను యోగా క్లాసులకు వెళ్ళానండి, నాకు యోగం వచ్చేసిందండి అని అంటున్నారు. ఏమిటో అర్థం కావటం లేదు. ఆ చెప్పిన వాళ్ళు ఏం చెప్తున్నారో, ఈ తెలుసుకున్న వాళ్ళు ఏం తెలుసుకుంటున్నారో నాకేం అర్థం కావటం లేదు. ఎందుకంటే అది బ్రహ్మ విద్య. భగవద్గీతలో ప్రతి అధ్యాయంలో కూడా బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణ అర్జున సంవాదం అంటున్నారు. బ్రహ్మ విద్య కొరకు యోగశాస్త్రం చెప్పబడ్డది భగవద్గీతలోను. భగవద్గీత అంతా యోగశాస్త్రమే, ఇంకొకటి దాని గురించి ప్రస్తావనే లేదు. అంత బ్రహ్మ విద్యకు యోగశాస్త్రమే, అది అంత యోగశాస్త్రం. అయితే బ్రహ్మ విద్యకు యోగశాస్త్రం చెప్పబడ్డది కాబట్టి యోగం అంటే ఏమిటో తెలియకపోతే ఆ భగవద్గీత మనకి ఏం అర్థం అవుతుందండి చెప్పండి. మనం భగవద్గీత అందరం చదువుకుంటాం, కానీ భగవద్గీత అర్థం కావటం లేదు. ఎందుకు అర్థం కావటం లేదండి? అందులో యోగ విద్య ఉంది. ఆ యోగం ఎవరైతే చేస్తారో అటువంటి వారికే ఆ బ్రహ్మ విద్య, ఆ యోగం అంటే ఏమిటో అర్థం అవుతుంది. అందుకు ఈ యోగము కృష్ణ అర్జున సనాతనమైనటువంటిది. పురాపోక్తమయానక, నా చేత సృష్టి ఆది నుండి యోగం నడుపబడుతుంది. కొత్తగా మరి ఇంకెక్క యోగం ఉందండి? భగవద్గీతలో కృష్ణుడే చెప్తున్నాడు, సనాతనమైనటువంటి యోగం పురాపోక్తమయానక జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగీనం అంటున్నారు ఇంకో చోట్లో. లోకే అస్మిన్ ద్వివిధానిష్ట పురాపోక్తమయానగా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగీనం అంటున్నారు. అర్జున, ఈ లోకంలో 2 విధ మార్గములు ఉన్నాయి. ద్వివిధానిష్ట అంటే 2 మార్గములు ఉన్నాయి. అంటే అన్ని మార్గాల్ని కూడా శ్రీకృష్ణ పరమాత్మ విడిచిపెట్టేసినారు, అటు ఖండించేసినారు.
ఎందుకంటే ఈ 2 మార్గాలు తప్పితే ఇంకా మార్గాలు లేవంటున్నారు ఆయన జగద్గురువు. అంతకంటే గురువు ఇంకా మనకు దొరకరు. అంచేత ప్రమాణ గ్రంథం అది. మనమంతా కూడా దాన్ని స్వీకరిస్తున్నాము కానీ విడిచిపెట్టిస్తున్నాము, స్వీకరిస్తున్నాము విడిచిపెట్టిస్తున్నాము. అంటే అర్థం చేసుకోలేక యోగాన్ని వదిలేస్తున్నాము. అలాగని భగవద్గీతను వదులుతున్నామా? వదలడం లేదే. మన అందరి చేత ఉంటుంది. అది ప్రమాణ గ్రంథం అంటున్నాము, అందులో ఏముందో అర్థం కావటం లేదు. అది ఆశ్చర్యం. ఎందుకు దైవీ చేసే గుణమయ్యి మమ మాయా దురత్య అని ఆయనే చెప్పాడు. అంచేత ఆయన వైష్ణవమయ అని చెప్పాలి. భగవద్గీతలో యోగం ఉందని అందరికీ తెలుసు. భగవద్గీతకు మించినటువంటి మిన్నైనటువంటి గ్రంథం లేదని అందరికీ తెలుసు. కానీ గ్రంథం చదువుకుంటే మనకు యోగం వస్తుందా చెప్పండి? గ్రంథం చదువుకుంటే రాదు. అందులో ఆయన ఏం చెప్పాడో అది మనం చేస్తే మనకు యోగం వస్తుంది. అందుచేత ఈ యోగం అన్నటువంటిది 2 మార్గం ఉందంటున్నాడు ఆయన. లోకే అస్మిన్ ద్విధా నిష్ఠ, 2 మార్గములు ఉన్నాయి అర్జున, 2 విధ మార్గములు ఉన్నాయి. పురాభోక్త మయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానం, జ్ఞానులకు సాంఖ్య మార్గం అంటారు. దాన్ని విహంగ మార్గం అంటారు. విహంగ మార్గం అంటే చెట్టు చివరన ఉన్నటువంటి ఫలాన్ని పక్షి రెక్కలు చాచి అందుకుంటూ పోయి అనుభవిస్తుంది. అది విహంగ మార్గం అంటారు. పోతే రెండవది ఏంటి? పిపీలకా మార్గము. కర్మయోగేన యోగీనం అంటే కర్మయోగం అంటే ఏమిటి? మనలాంటి గృహస్థులందరూ కూడా యోగము చేసుకుంటూ తన కర్తవ్య కర్మలు చేసుకుంటూ కూడా యోగం చేసుకుంటూ కూడా ఆ చుట్టు చివరన ఉన్నటువంటి ఫలాన్ని ఏ విధంగా అయితే పక్షి రెక్కలు చాచుకుంటూ అనుభవిస్తుందో ఈ పిపీలకా మార్గంలో కూడా వీడు అనుభవించవచ్చు అంటున్నారు కృష్ణ పరమాత్మ ఇక్కడ. కర్మయోగేన యోగీనాం, ఈ 2 మార్గములు. అందుచేత మరలా ఆ రెండింటిని ఏమంటున్నారు? యత్ సాంఖ్యై ప్రాప్తితే గమ్యం, ఏదైతే సాంఖ్యము చేత గమ్యం పొందబడుతుందో తద్యోగైరపి గమ్యతే. ఈ కర్మయోగం వేరు, సాంఖ్యయోగం వేరు కాదు. ఏదైతే సాంఖ్యయోగం చేత పొందబడుతుందో అదే కర్మయోగం చేతను కూడా పొందబడుతుంది అర్జున. అది ఏ గమ్యం అయితే చేరుతుందో విహంగ మార్గంలోనూ ఆ పక్షి రెక్కలు చాచుకుంటూ ఆ ఫలాన్ని ఏ విధంగా అనుభవించగలుగుతుందో అదే విధంగా కర్మయోగి అనే పిపీలక మార్గం అంటే చీమ, తను కూడా భూమిలోంచి పాకిరి చుట్టూ మొదల్లోంచి చివరకు వెళ్ళి పండులోకి వెళ్ళి దొరకబెట్టుకుని ఆ గుజ్జినంతనే హరింపజేసి అనుభవిస్తాడు. దీన్ని పిపీలక మార్గం అంటారు. అంటే కర్మయోగేన యోగీనాం, దీన్ని కర్మయోగం అంటున్నారు. అంటే మన బోటి వాళ్ళందరూ కూడా వాళ్ళ కర్మల్ని చేసుకుంటూ కూడా ఆ పరమాత్మనే పొందొచ్చు అని చెప్పి చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. అందుచేత సాంఖ్యయోగం వేరు, కర్మయోగం వేరు కాదని ఇంకొక చోట్లో కలుపుతున్నారు. యత్ సాంఖ్యై ప్రాప్తే గమ్యం, ఏదైతే సాంఖ్యం చేత గమ్యం పొందబడుతుందో తద్యోగైరపి గమ్యతే, యోగము చేతను కూడా అదే గమ్యం పొందబడుతుంది అని చెప్పేసి. కాబట్టి ఇన్ని యోగములు లేవు. ఎక్కడ చెప్తున్నారు? భగవద్గీతలోనే చెప్తున్నారు. ఈ యోగం ఎప్పటిది? అనాదిగా వస్తుంది. అయితే ఇప్పుడు దాన్ని మనం చెప్పుకోవడంలోనూ ఇంకా వేరే మార్చేసి ఇంకొక మార్గం ఉందని చెప్పడానికి మాత్రం లేదు. ఇంకో మార్గం లేదు. అది సుషుమ్న నాడి మార్గం. ఆ మార్గాన్నే మనం అందరం కూడా అన్వేషణ చెయ్యాలి. చేసినాడు మనకు ముక్తి మోక్షం అన్నది ఏమిటో తెలుస్తుంది. మన లోపట ఆ తత్వం అన్నది ఉంది. దాన్ని అనుభవించడానికి వెళ్ళి జీవుడు విఫలుడైపోతున్నాడు, వెళ్ళలేకపోతున్నాడు. ఎందుకు చూడండి, మనాళ్ళు ప్రయోగం చేశారు, చంద్రమండలానికి వెళ్ళగలిగారు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చంద్రమండలానికి ప్రయోగం చేసి వెళ్ళగలిగారు. అని ప్రయోగం చేసిన సూర్యమండలం దగ్గరికి వెళ్ళగలరా? అలాగునే ఈ మార్గాన్ని కూడా యోగులు అన్నటువంటి వాళ్ళు వెళ్ళగలరు అని చెప్పారు. ఆ మార్గం తెలిస్తే మనం ఈజీగా వెళ్ళగలుగుతాం. మార్గం తెలియకపోతే వెళ్ళలేము. ఆ మార్గమే సుషుమ్న నాడి మార్గం అని చెప్పారు మహర్షులు. సుషుమ్నా వాహిని ప్రాణే సిద్ధంతే మనోన్మని అన్యదా ఇతరాభ్యాస ప్రయాస నైవయోగినాం అంటున్నారు. సుషుమ్నా నాడిలోని ఎవరైతే ధారాపాతంగా యోగం చేస్తారో అటువంటి వారికి ఈ మార్గం తెలియబడుతుంది అని చెప్తున్నారు. సిద్ధంతేవ మనోన్మని అవస్థ వస్తుందట, ఉన్మీలన అవస్థ. మనం యోగం బాగా చేసేటప్పుడు చూడండి, ఒక్కొక్కసారి ధ్యానంలోకి వెళ్ళిపోతాం. ఈరోజు ధ్యానం బ్రహ్మాండంగా కుదిరిందని అంటాడు సాధకుడు. ఈరోజు నాకు బాహ్య ప్రజ్ఞ లేదంటాడు ఇంకొకరు. ఈరోజు నేను శరీరం మీద సృహ తెప్పి సుమారుగా 3-4 గంటలు నాకు కూడా ధ్యానంలో ఉన్నానండి అని అంటాడు. అంటే ఏమిటి? ఆ సుషుమ్న నాడిలోనికి వెళ్ళేటప్పుడు ఇటువంటి సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి సాధకులు. సుషుమ్న నాడిలోనికి ధారాపాతంగా యోగం చేయాలి. తైలం పోస్తుంటే అవిచ్ఛిన్నం కాకుండా ధార ఎలాగైతే కారుతుందో ఆ విధముగా యోగం చేయాలని అంటున్నారు. మనోన్మని అవస్థ అప్పుడు సిద్ధిస్తుందని అంటున్నారు. అన్యదా ఇతర అభ్యాస, అన్యమైనటువంటి ఇతరమైనటువంటి అభ్యాస మార్గాలు ఉంటాయి కదా, ప్రయాస నైవయోగినం. ఆ యోగులైనటువంటి వారికి ఇతరమైనటువంటి మార్గాలన్నీ ప్రయాస మాత్రమే అని చెప్పేసినారు. చూసారా?
ఇతరమైనటువంటి మార్గాలు అవసరమే లేదు యోగులకు అని చెప్తున్నారు. ఎవరు యోగులు అయినటువంటి వారికి, యోగులు కానటువంటి వారికి అనేక కక్షల్లోనూ అనేక మార్గాల్లోనూ చేసుకోవచ్చు, తప్పులేదు. ఎందుకు? ఏమీ కనపడినటువంటి కన్ను కంటే మెల్లకన్ను మేలు అన్నట్టుగా ఏదో ఒక మార్గంలో ఉన్నాడు కాబట్టి ఏ భక్తుడైనా సరే ఆయనకు నమస్కారం చేయొచ్చు. ఎందుకు? భగవంతుడు ఉన్నాడు, అన్వేషణ చేస్తున్నాడు, కానీ సత్యం కొరకు కొంచెం దూరంగా ఉన్నాడు అని ఈ సుషుమ్న నాడి సాధకులు బహు దగ్గరగా ఉంటారు. చెప్తున్నారు కదా, ఇడా పింగళయోర్ మధ్య ఈ ఇడానాడి పింగళాడేడి ఈ మధ్యంలోనూ సుషుమ్న సూక్ష్మరూపిణి, సుషుమ్న నాడి అన్నటువంటిది ఒకటి సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంది అంట. తస్మిన్ విశ్వం సహచరాచరం ప్రతిష్ఠిత. ఈ సృష్టి విజ్ఞానం అంతా కూడా, ఈ సృష్టి అంతా కూడా పంచభూతాలు, గ్రహగోళ నక్షత్రాలు, 84 లక్షల జీవరాశులు ఆ సుషుమ్న నాడిలోంచి ఉద్భవించాడు. చూసారా? అందుకు భగవంతుడిని వేదాలు ఏమంటున్నాయే? అనోరణీయాన్, అనుస్వరూపుడంట. చూసారా ఎంత చక్కగా చెప్తున్నారు మహర్షులు. అనుస్వరూపుడు అంటే కంటిలో పడ్డ నలుచు కంటే చాలా చిన్నది, సూక్ష్మాతి సూక్ష్మైనటువంటి వాడట భగవంతుడు. అంత సూక్ష్మాతి సూక్ష్మైనటువంటి వాడు. అందుకు నిర్గుణుడు, నిరాకారుడు అని అంటున్నారు. మహతో మహి అని అంటున్నాడు. మరలా ఏమంటున్నారు మహర్షులు? ఈ బ్రహ్మాండం అంతా కూడా వ్యాపించి ఉన్నాడంట. ఉన్నాడా లేడని అంటున్నాడు. కానీ ఆయన ఉనికిని మనం తెలుసుకోవాలంటే ఎక్కడ తెలుసుకోవాలి? ఈ సుషుమ్న నాడిలోనే తెలుసుకోవాలి. అన్యదా ఇతరాభ్యాస, ఇతరమైనటువంటి అభ్యాసాలు ఏవైతే ఉంటాయో ప్రయాస మాత్రమే అంటున్నారు మహర్షులు. అన్ని అభ్యాసాలను కూడా కొట్టి బారేశారు ఈ శ్లోకం దగ్గర. ఇది సిద్ధాంత వాక్యం అని చెప్పుకోవాలి మనం. నీవార శోక మంత్రపుష్పంలో చెప్తారు. నీవార శోక అంటే వరిధాన్యపు ముళ్ళు వలె అతి సన్ననైనటువంటి నాడి మనకు ఉంది. ఈ శరీరంలో అతి ముఖ్యమైనటువంటి నాడి, దానినే స్పైనల్ కార్డ్ అంటారు. ఎవరు? డాక్టర్స్. అది సక్రమంగా పనిచేయించినాడు మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇక బ్రహ్మానుభూతి పొందాలని అంటే ఆ నాడిలోను బాగా సాధన చెయ్యాలి అని మన మహర్షులు చెప్తున్నారు. తస్య శిఖాయా మధ్య పరమాత్మ వ్యవస్థిత స బ్రహ్మ స విష్ణు స రుద్ర అని చెప్తున్నారు. ఆ నాడిలో వర్ణన చేస్తున్నారు మంత్రపుష్పంలోను. కానీ ఎన్ని శాస్త్రాలు చెప్పినా సరే సిద్ధాంత వాక్యం వచ్చేసరికి సుషుమ్న నాడినే సూచిస్తున్నారు. ఆ సుషుమ్న నాడి గురించి సూర్యజనుడు, ఇది సూర్యభిం మహాత్ముని చేత చెప్పబడ్డదంట. ఆ నాడి చేత, ఆ నాడిలో ఉన్నటువంటి అనుభవాలు మహాత్ములే చెప్పారు. వాళ్ళు చెప్పగలరు, తదితరమైనటువంటి వాళ్ళు చెప్పలేరు. తదితరమైనటువంటి వాళ్ళు కిందికి దిగిపోయి పురాణాలు, కథలు, కాలక్షేపములు అన్నీ చేస్తారు. కానీ ఆ నాడి గురించి మాత్రం అన్వేషణ చేయలేరు. ఎందుకు? పూర్వజన్మ సుకృతం ఏమైనా వండినాడు, యోగ భ్రష్టుడు అయినాడే దాన్ని తత్వాన్ని గురించి ప్రయత్నం చేస్తాడు ఆ సుషుమ్న నాడి కొరకు. భ్రష్టత్వం అన్నది, యోగం అన్నటువంటిది ఇదివరకు చేసి లేకపోతే ఆ నాడి వంకే వెళ్ళలేడు. ఎందుకు అంటే అది రహస్యాతి రహస్యమైనటువంటిది, అనుస్వరూపము, బ్రహ్మాండం అంతా వ్యాపించింది. ఆ నాడిలోంచే చరాచరమైనటువంటి ఈ జీవరాశులు, ఈ జగత్తు అంతా కూడా ఉద్భవించింది. అందుచేత ఆ నాడిలోనికే మన ప్రయత్నం అంతా ఉండాలి. అదే యోగము అంటారు. యుంజనే అనేనేతి యోగ. ఈ అనేకానికి ఏదైతే ఆధారం ఉందో దానిని అప్రాప్తి ప్రాప్తి యోగం, అది ఇప్పుడు మనకు అప్రాప్తంగా ఉంది. నిండా దాని గురించి తెలిస్తే మనకు ఈ దుఃఖమే లేదు. దాని గురించి తెలవకే బహుముఖములు అయిపోతున్నాం మనం. అక్కడ దేవుడు, ఇక్కడ దేవుడు, కాశీలో దేవుడు, రామేశ్వరంలో దేవుడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ బాబా ఉన్నాడు, అక్కడ బాబా. ఎక్కడ బాబా లేడు, బాబా మీలోనే ఉన్నాడు. శివానంద పరమహంస గారు పలంలో లేరు, ఎక్కడో లేరు, బడగర్లో లేరు. శివానందం మనలోనే ఉంది. అలాగే సాయి బాబా గారు ఉన్నారు. పుట్టపర్తి సాయిబాబా అంటున్నారు చాలామంది. బాబా అంటే పరమాత్మ, సాయి అంటే ప్రతీక అని అర్థం. ఆయనకు ప్రతీకయే ఈ సాయిబాబా గారు. ఆయన చెప్పినటువంటి వాక్కులను మనం ఆకలింప చేసుకొని మానవ సేవయే మాధవ సేవ, లవ్ ఈజ్ ఎ గాడ్ అంటారు వారు. అందరిని ప్రేమించు ప్రేమించు ప్రేమించు, అందరిలోనూ కూడా పరమాత్మ తత్వం ఉంది. నేను సాయి అంటే మీ అందరిలోనూ ఉన్నటువంటి వాడిని అని అంటున్నారు ఆయన కూడా. అందరూ చెప్పేది, మహాత్ములు అందరూ చెప్పేది ఒకటే. కానీ ఆ ప్రేమతత్వం మనలో రావాలంటే ఏం చేయాలి? దృష్టిని జ్ఞానమయం కృత్వా పశ్చేత్ బ్రహ్మమయం జగత్ అంటున్నారు మహర్షులు. ఈ దృష్టిని జ్ఞానమయంగా మార్చుకునేటప్పుడు జగత్తంతా బ్రహ్మమయంగా కానొస్తుందంట. ఇప్పుడవుతుంది, సుషుమ్న నాడిలోనికి వెళ్ళిన నాడే జరుగుతుంది ఈ విషయం. ఇలా వచ్చాడు, బయట చూస్తున్నాం. ఇప్పుడు ఒక టార్చ్ లైట్ ఉందండి, మనం ఇలా స్విచ్ వేసామనుకోండి, ఎక్కడి నుండి వస్తుందండి వెలుతురు? టార్చ్ లైట్లోంచి ఎక్కడి నుండి వస్తుందండి? లోపలలోంచి వస్తుంది. లోపల బయట ఉన్నటువంటి ఆ లైట్దే, లేకపోతే ఆ లోపల సెల్స్లో ఉన్నటువంటిది ఆ పవరు? సెల్స్లో ఉన్నటువంటిది. కానీ సెల్స్లోని కూడా క్రియేట్ చేయాలంటే ఏం చేయాలండి? స్విచ్. అలాగనే సుషుమ్న నాడిలోనికి వెళ్ళాలి అంటున్నారు మహర్షులు. అప్పుడు కానీ ఈ బ్రహ్మానుభూతి కలగదు, కలగబోదని అంటున్నారు. అన్యదా ఇతరాభ్యాస,
మనం ఏ అభ్యాసం చేయండి. ఏమంటే నేను దైవం గురించి రోజు సంకీర్తన చేస్తున్నానండి, విష్ణు సహస్రనామం చదువుతున్నానండి, లలితా సహస్రం పారాయణ చేస్తున్నానండి, 18 అధ్యాయాలు రోజు కూడా పారాయణ చేస్తున్నా. ఏమొచ్చిందండి? కంఠశోష వచ్చింది. యథార్థం మీకు కావాలంటే కంఠశోష వస్తుంది. ఈ లోపల చచ్చూరుకుంటాడు. ఇవన్నీ చెయ్యొద్దని కాదు దాని అర్థం. చేయండి, చెయ్యకూడదని కాదు, కానీ ప్రయత్నం చేసుకోండి. ఏదైతే యథార్థం మన మహర్షులు సూచిస్తున్నారో, ఏదైతే అద్వైత సిద్ధాంతం ఉందో, అద్వైత సిద్ధిని పొందడం కొరకు ప్రయత్నం చేయండి. తనకంటే అన్యంగా వేరొక దేవుడు ఉన్నాడని అంటే బృహదారణ్యోపనిషత్తులో మంత్రంలో చెప్తున్నారు, మహర్షులు ఖండించేసినారు. ఈవెన్ రామకృష్ణ పరమహంస గారు కూడా ఖండింపబడ్డారు. ఇక్కడ అమ్మా అమ్మ అన్నంత వరకు కూడా రామకృష్ణ పరమహంస గారు కూడా పసివి కింద గణింపబడుతున్నారు. ఇదిగోండి శ్లోకం. అదియో అన్యదేవతాముపాస్తే అన్యోహం అస్మిత్ సదేవా దేవానాం యదా పశురేవం సదేవానాం. తనకంటే అమ్మ అమ్మ అంటున్నటువంటి రామకృష్ణ పరమహంసని ఈ శ్లోకం ఖండించేసింది. ఆయనే కాదు, ఎవరైతే కావచ్చు, తనకంటే అన్యంగా వేరుగా ఒక దేవుడు ఉన్నాడని ఎవడైతే ప్రయత్నం అన్యంగా ఉపాసన చేస్తాడో అటువంటి వారిని సదేవానాం, అటువంటి వారిని దేవతలు యథాపశ్రేవం పసివిగా తెలుసుకుంటారు. బృహదారణ్యోపనిషత్తు 10 ఉపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తు. ఇంచేత ఉపనిషత్తు పరిజ్ఞానం మనకు నిండా తెలిసి సుషుమ్న నాడి సాధననే చేసిన నాడు మనం ఈ విధంగా ఖండన మండలు అన్నీ కూడా చేసుకుంటే అద్వైత సిద్ధాంతం అన్నటువంటిది మనకు ప్రతిపాదన చేయబడతాం. అందుచేత మనం ఏంటంటే భారతీయులు, అచ్చమైనటువంటి ఋషి సాంప్రదాయం మంది. మన ధనము ఇది కాదు, ఇది మరలా మనల్ని మనం పునర్జీవన చేయాలని అంటే, దానికి జీవం పోయాలని అంటే ప్రతి ఒక్కరూ యోగి ఉండాలి. మనం యోగులమే, మను మహర్షి తాలూకు సంతానమే. అయినా మనం యోగులమే, అవ్వకపోయినా మనం యోగులమే, తెలుసుకున్న యోగులమే, తెలియకపోయినా యోగులమే. అందుచేత మనకు తెలవదండి అని అంటే కూడదు. ఈ ఉపనిషత్తులో ఏం చెప్తున్నారు? ఇవన్నీ రామకృష్ణ పరమహంస గారు కూడా ఖండిస్తుంది ఉపనిషత్తు ఈ మంత్రం. అన్యదేవతాముపాస్తే, తనకంటే అన్యంగా ఒక దేవుడు ఉన్నాడని గుడి కట్టి, గోపురం కట్టి, దానికి రంగులు కట్టి, మేనేజ్ చేసి, దానికి ఆహారం పెట్టి, నైవేద్యం పెట్టి, ఇవన్నీ ఆ కృత్రిమం స్వయం దేవా అన్నటువంటి శ్లోకం ప్రకారం ఇదేమైందండి? ఈశ్వరుడు కల్పింపబడ్డావాడా, స్వయంభవ? చెప్పండి. మనలో మానవత్వం ఉంది, మనలో దివ్యవత్వం ఉంది, మనలో అతీతమైనటువంటి శక్తి ఉంది. అది బయట ఉంది, లోపట ఉంది, కానీ తెలుసుకోలేము. తెలుసుకుంటే మాధవులమే, తెలియకపోతే జీవులమే. ఎంతకాలం పుడతాము, ఎంతకాలం చస్తాము, ఎంతమంది తల్లుల గర్భస్థ శిశువులుగా జన్మిస్తాం. ఇంకా అలా లేదు. ఎందుకు అంటే మనకు వజ్రాయుధం ఉంది, ఈ బ్రహ్మ విద్య అన్నటువంటిది ఉంది మన సాంప్రదాయంలో. దాన్ని వెలుగు తీసుకున్నటువంటి మహాత్ములు కావాలి. అటువంటి వారే ఆచార్యులు అనబడతారు. అందుచేత అన్యదేవత ఉపాసన చేసినటువంటి వారు పసివిగా తెలియబడతారట. ఎవరకు? దేవతలు. వాళ్ళు పరిగణింపబడతారంట. అదియో అన్యదేవతాముపాస్తే, అన్యంగా తనగంటి దేవుడు ఒకడు ఉన్నాడు అని ఎవరైతే ఉపాసన చేస్తారో సదేవానాం, అటువంటి వాడిని దేవతలు యథాపశురేవం పసివిగా తెలుసుకుంటారు. చూసారా? ఇంత కష్టపడ్డ రామకృష్ణ అమ్మ కనిపిస్తుందని అంటే కనిపించింది కూడా కాదంటున్నారు. ఎందుకంటే కనిపించింది అంటే అమ్మని నేను చూశానంటే అమ్మ వేరు, నేను వేరు, అప్పుడు 2 ఉన్నాయి. అది ఒకటి అవలైతే అది యోగం అయింది కాదు కదా. అందుచేత ఆ తోతాపురి భైరవ యోగిని వచ్చిన తర్వాత ఆయనకు యోగం నేర్పారు కాబట్టి ఆయన ఏకత్వంలోకి వెళ్ళిపోయాడు మహానుభావుడు. ఎందుకంటే అన్ని సాంప్రదాయాలు ఆయన చవి చూసి ఆయన A to Z వరకు తెలుసుకొని మహత్తరమైనటువంటి సిద్ధి పురుషుడు అయిపోయాడు. మహాపురుషుల్లో ఒకడుగా గణింపబడ్డాడు రామకృష్ణ పరమహంస. ఎందుకంటే చాలా కష్టపడ్డారు, చెమటోర్చారు, తపస్సు చేశారు, తెలుసుకున్నారు. అంచేత ఈరోజు రామకృష్ణ మిషన్ అంటే మన ఇండియాలో పెద్ద పేరుగాంచినటువంటి మిషన్ అయ్యింది. ఎందుకు? అటువంటి తత్వవేత్త ఆయన. కానీ అక్కడికి వచ్చేసరికి ఆయన ఉపాసన చేసి ఈ శ్లోకం ప్రకారంగా అమ్మ అమ్మన్నంత వరకు కూడా ఆయన ఖండింపబడ్డాడు. చూశారు ఎంత భక్తుడయ్య కూడా. అంచేత మనం ఎక్కడ చేయగలం చూడండి, ఏ ఉపాసన చేయగలం. అందుచేత నేరుగా మర్యాదగా మనకు ఏదైతే ఈ సుషుమ్న నాడి మార్గం అచ్చమైనటువంటి రాచపాట, రాజవిద్య, రాజగుహ్యం, పవిత్ర మీద మొత్తమం, సుసుఖము కర్తుమవ్యయం, అర్జున నాశనం లేనటువంటి విద్య, అన్నిటికీ తలమానికమైనటువంటి విద్య అంటున్నారు, రాజవిద్య అంటున్నారు, అయినటువంటిది అంటున్నారు కృష్ణ పరమాత్మ. చూసారా? కష్టం ఏమైనా ఉందా యోగానికో? చాలా ఈజీ. ఇప్పుడు కొంతమంది ఇక్కడ ఉండి చేస్తున్నారు, ఈ పెద్దపూడి వాళ్ళు, అలాగే రంగారెడ్డి జిల్లా నుండి వచ్చినటువంటి వాళ్ళని అడిగి తెలుసుకోండి ఏం కష్టంగా ఉందేమో. ఇష్టపడితే కష్టమేమీ లేదు, ఇష్టం లేకపోతే మాత్రం కష్టమే. ఏమండి యోగం మేమేటి చేస్తామండి, అవన్నీ ఏటి ఆచరిస్తామండి అని అంటారు. యోగం ఏం కష్టమా చెప్పండి? వాళ్ళు అడిగి తెలుసుకోండి. ఒక్కొక్కరు మాత్రం 5-6 కిలోలు తగ్గిపోయారు. ఈ గురువుగారు అన్నం పెట్టినట్టు లేదని అనుకుంటారు. ఎందుకంటే అది తెలిసిన వాళ్ళకి అలాగా, తెలియని వాళ్ళకి ఇలాగా. తెలిస్తే మటుకు మాత్రం పర్వాలేదు. ఎందుకంటే మన లోపల అన్నం ఉంది, అదే రాజవిద్య. దానినే భక్షింపజేయాలి, దానినే తినాలి. ఈ అన్నం తిన్నందువలన మనకు రోగాలు, రుగ్మతులు, టీబీలు, క్యాన్సర్లు, క్షయవ్యాధులు, ఈ రోగాలన్నీ వస్తున్నాయి. అది ఎవ్వడకు తెలవదు.
ఎవడు అన్నం తినడం లేదు. అన్నం తింటే మనం చచ్చేదానికి లేదు. అన్నం పరబ్రహ్మం అంటున్నారు. మనంతా అంటున్నాం ఏమంటే అన్నం పరబ్రహ్మం అంటే, మరి పరబ్రహ్మానికి చావు ఉందండి? ఓహో విచిత్రమే. మనము అన్నాన్నే తింటే అన్నం పరబ్రహ్మ అన్నారు కదా, పరబ్రహ్మానికి చావు లేదు కదా, మరి మనం చచ్చి ఊరుకుంటాము. అంచేత ఆ అన్నం మనం తినలేదని అర్థమైపోతుంది. అసలు ఏది అన్నము? ప్రాణవాయువుని భక్షణ చేయుట, అదే అన్నం. దానినే ప్రాణప్రతిష్ఠ అంటారు. కాబట్టి మన లోపల ఉన్నటువంటి ప్రాణాన్ని మన లోపలనే కుంభించి భక్షించాలి. అది యోగులు చేసిన పనే. ఏమంటే ఇది మనకు సాధ్యం అవుతుందండి? మన పోటీ గృహస్థులకి చాలా ఈజీ. ఎందుకంటే అంతకు సులభమైనటువంటి విద్య ప్రపంచంలోనే లేదు. రాజ విద్య. మరలా ఆ విద్య ఏంటిది? అన్నిటికీ తలమానికమైనటువంటి విద్య, గుహ్యం, చాలా రహస్యమైనటువంటి విద్య, పవిత్రమైన ఉత్తమం. అది ఎటువంటి విద్య అంటే అన్నింటికంటే పవిత్రమైనదంట. మరి అది ఎటువంటిదంటే అన్నిటికంటే ఉత్తమైనటువంటిదంట. ఆచరించేదానికి సుసుఖం కర్తం అవ్యయం. దానికంటే సులువైన విద్య లేదంట. చూసారా కృష్ణుడు ఎంత గంట వాయించి చెప్తున్నాడు ఆ మహానుభావుడు. ఏమండి మేము భగవద్గీత చదువుకొని ఏడు చదువుకున్నామండి చెప్పండి. మరి ఆ విద్యను చేస్తే భగవద్గీత చదువుకున్నట్టే. ఆ విద్య ఎవరు చేయడం లేదు. సుసుఖం చాలా సులువు. కర్తం అవ్యయం. ఆచరించేదానికి అందుకు అధికారం ఉంది. అవ్యయం నాశనమైనటువంటి విద్య. చూసారా ఎంత గంట వాయించాలి. అయినా మనకు అర్థం కావటం లేదు. అందుచేత ఈ రాజ విద్య అనేటువంటిది ఎప్పటి నుండి ఉంది? అనాది నుండి ఉంది. సృష్టి ఆది నుండి ఉంది. మరలా సృష్టి అంతిలో ఎప్పుడైతేనేమి ఈ విద్య ఒకటే జీవించుంటుంది. కాబట్టి దీనికి మరలా మనము జీవం పోయడం నేర్చుకోవాలా. ఆ జీవకళని మనం పోషించుకుంటూ ఉంటాం. మనలో జీవకళ నశించుకోవడానికి కారణం ఏంటండి? మన లోపల ఉన్నటువంటి జీవశక్తి చెట్టు శ్రవణ ద్వారా బహిస్పందతే అంటున్నారు శంకరాచార్యులు వారు, జగద్గురు శంకరాచార్యులు వారు. నిండా సత్యమే, కానీ అర్థం కావటం లేదు. ఎంతసేపు టీవీలో ఓపెన్ చేస్తారు, అర్ధరాత్రి అయినా మన మునిగిపోతారు. ఏమంటే సీరియల్ వస్తుందండి, ఏమిటి అలా ఆలోచించి చెప్పండి. ఏముందండి అందులో? ఏమి లేదే. చక్షువుల ద్వారా శ్రవణం వినడం ద్వారా బహిస్పందతే, లోపల ఉన్నటువంటి జీవుడు చలనం కలిగి లాస్ అయిపోతున్నాడు. ఎంతసేపు ఈ ఫోన్లో ఒకటి వచ్చినాయి, ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్లు, ఎదవ ఫోన్లు. ఎందుకు తలకాయ చెప్పండి. ఏదో ఎవడు ఎలా ఉంటాడో అలా ఉంటాడే, ఎందుకు ఆ లేనిపోయిన వాసనలు అని చెప్పండి. అయితే ఫోన్లు ఎలా లేకపోతే మేము వ్యాపారస్తులు అండి. వ్యాపారస్తులు ఉండొచ్చు ఎంతవరకు? కొంతవరకే. టీవీలో ఉండొచ్చు ఎంతవరకు? అందులో విషయం ఏదో తెలుసుకోవడం వరకే. అవసరం ఏది మానవుడికి అసలు అంతవరకే. ప్రతి దానికి కూడా వదిలిస్తుంటాం మన దృష్టిని. అందుకే చక్షు శ్రవణ ద్వారా బహిస్పందతే, బయటకు లోపట్లో ఉన్నటువంటి ధనము స్పందన కలిగి ప్రాణవాయువు కదలిక ద్వారా మనస్సు చరించి ఇంద్రియాదుల ద్వారా బయటకు వచ్చేస్తున్నాం. ఈ ప్రపంచం అంతా ఫ్యాషన్ అయిపోయింది. ఒకప్పుడు వాచీలు ఫ్యాషన్, ఒకప్పుడు రింగులు ఫ్యాషన్, ఒకప్పుడు రేడియోలు ఫ్యాషన్. ఇప్పుడు ఏంటి? ఒకప్పుడు టీవీలు ఫ్యాషన్. అందరూ వాళ్ళంట టీవీ ఉందండి, మా ఇంట టీవీ ఉండాలండి. వాడు మింగడానికి మెతుకులు లేవు, మేసానికి సంపింగ్ నూనె అన్నట్టుంది. ఏమిటి ఇలా? ప్రతి వారికి ఇప్పుడు ఫోను. చెప్పండి, వాడు చేసుకున్నది కూలిపోయిన అయినా సరే ఫోను. ఎందుకండి ఇవన్నీ తలకాయ చెప్పండి. చెప్పండి, భగవంతుడు చేశాడంటారు. భగవంతుడు ఏం చేయలేదు, స్వయంకృత అపరాధం. మనకు మనమే చేసుకుంటాం. లాస్ ఆఫ్ ఎనర్జీ. బయటకు వచ్చేస్తున్నాడు. ఎంతసేపు బయట ఏమండి నాకు సెల్ ఫోన్ ఉందండి, వాడికి సెల్ ఫోన్ ఉందండి. ఏంటి సెల్ ఫోన్ గొప్పతనం? మాకు ఇక్కడ సెల్ ఫోన్లు పెడతామన్నారు మా వాళ్ళు. ఏమంటే సెల్ ఫోన్ పెడతారు, నా బుర్ర ఖరాబ్ చేసేస్తారు. ఇప్పటికే చేసేస్తున్నారు, ఇంకా చేసేద్దామని వీళ్ళు ఉద్దేశం. అని చేత వద్దు. సెల్ ఫోన్ బిల్లు కడతామండి ఒకడు, సెల్ ఫోన్ పెడతామండి ఒకడు, ల్యాండ్ ఫోన్ పెడతామని ఒకడు. ఎందుకు ఫోన్లు చెప్పండి? ఏదో మనం ప్రపంచ విషయాలకు కొంచెం దూరంగా ఉండి మనశ్శాంతిని పొందదామని ఇక్కడికి వచ్చాము. ఇంకా ఇక్కడ ఫోన్లే. పోనీ ఇంత కొంతమంది భక్తులు వస్తుంటారు, ఇక్కడికి వచ్చి గంట గడి గురువు గారు ఏదో చెప్తున్నాం ప్రశాంతంగా ఉండదామని అంటే అది ఉండనేస్తుందా? ఆ ఫోన్ అక్కడ పెడతారు. హలో ఇక్కడున్నా చెప్పండి. ఎందుకు అది చెప్పండి? మీకు ముక్తి మోక్షం ఇస్తుందా? ఏ శాస్త్రంలోనే ఉందా? ఏంటంత మించిపోయిందని చెప్పండి. అవసరం లేదే, కానీ కల్పించుకుంటున్నాడు. ఎవడు? నేనే, నాకు నేనే, నీకు నీవే. ఇదంతా ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకనేది ఎవడికి ఉండాలి? ఎవడికి అది అవసరం చెప్పండి? చక్షు శ్రవణ ద్వారా బహిస్పందత అంటున్నారు ఆచార్యులు వారు. ఆయన మాటను కాళ్ళతూరు చేస్తున్నాం మనం. నేను చెప్పడం లేదు, ఆయన చెప్తున్నారు. నవసిద్రాన్విత గరికా స్రవంతి వశిష్ఠుల వారు చెప్తున్నారు. ఇంకా ఆయన మీరు ఒప్పుకోకపోతే వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళండి. చక్షు శ్రవణ ద్వారా బహిస్పందత అని జగద్గురు శంకరాచార్యులు వారు చెప్తుంటే నవసిద్రాన్విత గరికా స్రవంతి అంటున్నాడు ఆయన. వశిష్ఠుల వారు అంటున్నారు ఒక జ్యోతి అక్కడ ఉంది, దానిపైన 9 రంధ్రాలు ఉన్నటువంటి కొండలను బోర్లించాం. అప్పుడు ఏమవుతుందండి? ఆ ప్రకాశం 9 చిల్లులు గుండా బయటకు వచ్చేస్తుంది. చూసారా? వస్తుంటే లోపల ఉన్నటువంటి ప్రకాశం ఏమవుతుందండి? లాస్ అయిపోయింది. అస్తమానపు రోగాలు, రుగ్మతులు, డాక్టర్లు మందులు మింగేస్తున్నాము. ఏంటి మన సనాతన ధర్మం ఏంటి? చావే లేదని వాళ్ళు చెప్తున్నారు.
మనం ఏం చేస్తున్నాం? అడుగున రోగాలు, రుగ్మతులు, దుఃఖాలకు గురైపోతున్నాం. కారణం ఏంటి? ఇదే స్వామి చెప్తున్నారు. నీ సొంత ధనం నీ లోపటే ఉంది, ఆనందం నీ లోపటే ఉంది. కానీ ఉన్న ఆనందాన్ని నువ్వేం చేస్తున్నావు? బయట ఎక్కడో ఉంది అని పొందడం కొరకు ప్రయత్నం చేస్తున్నావు అని. ఆనందం మన లోపల ఉండేటప్పుడు బయట ఎందుకండి? ఇప్పుడు శివానంద పరమహంస గారు అని అన్నారు. శివానందం అంటే అర్థం ఏంటండి? శివానంద పరమహంస గారు అక్కడ బడగర్లో ఉన్నారండి, జీవ సమాధి అయ్యారండి. జీవుడు శివానంద పరమహంసలో ఉన్నటువంటి జీవుడు ఒకరును, మనలో ఉన్న జీవుడు వేరుగా ఇద్దరు ఉన్నారండి. వేరే శివానంద పరమహంస గారు ఈ సన్నివేశంలోనే ఒక ఉత్తర మలబార్లో వచ్చి వీళ్ళు ఒక పుస్తకం రాశారు, సిద్ధవేదం అన్నటువంటి పుస్తకం రాశారు స్వామివారు. దాన్ని ప్రకటించేటప్పుడు దాని ముందు పుటల్లోనూ వారి తాలూకా ఫోటో వేసి వారి తాలూకా జీవిత చరిత్ర రాయటానికి ఒక ప్రయత్నం చేసి ఒక లెటర్ పెట్టారు స్వామి ఉత్తర మలబార్లో ఉండేటప్పుడు స్వామి వారికి. అంటే అప్పుడు వారు చూశారు, ఉత్తరం చదువుకున్నారు. ఆహా, వీళ్ళు నన్ను అర్థం చేసుకున్నది ఇంతవరకే అని చెప్పేసి అక్కడి నుండి ఒక ఉత్తరం రాశారు. అది కూడా సిద్ధవేదంలో కోట్ చేశారు. శివానంద పరమహంస అన్నటువంటి వాడు వేరుగా లేడు. శివానంద పరమహంస అన్నటువంటి వాడు అంటే ఆయన చెప్పుకుంటున్నారు, ఒక జీవుడిని కలిగి లేరు. అన్ని జీవుల్లోనూ ఉన్నటువంటి జీవుడే శివానందం చరిత్ర. శివానందం మీలోనే ఉంది. అంటే శివానందం వేరు ఎక్కడో లేదు. శివానందం అన్నటువంటి వారు వేరుగా ఒక శరీరాన్ని కలిగి ఉండడం కాదు, అన్ని జీవుల్లోనూ ఉన్నటువంటి జీవుడు కూడా శివానందమే. కాబట్టి శివానందం మీలోనే ఉంది, మీలోనే అనుభవించాలా. అది నేను అనుభవించాను, మీరు అనుభవించండి. నన్ను తెలుసుకున్నది ఇదేనా అని చెప్పేసి నా ఫోటో వేయడం కానీ, నా జీవన చర్యలు రాయటం కానీ ఏది చెయ్యిపోకండి అని అంటారు మహాత్ములు. ఇంకా నా పోటీగాడు అయితే ఏం చేస్తాడు? ఓ 10,000 డొనేషన్ ఇచ్చేసి శుభ్రం రాజ్ భారీ అంటే ఇంత పుస్తకం అది అమ్ముకుందామని చెప్పేసి అంటారు. అటువంటి మహానుభావులు లేకే ఈ బ్రహ్మ విద్యకి గతి పెట్టింది. నిండా గురుదేవుడు అనండి. ఇది మీకు అర్థం లేదు, అర్థం కావటం లేదు ఆ రోజు. ఎందుకంటే ఆయన చరిత్ర వేసి ఆయన తాలూకా ఫోటోలు ప్రకటన చేస్తానంటే ఆయన వద్దనేసినాడు. ఎందుకు? ఒక సైన్సిస్ట్ ఆయన ఎంబడబడి శివానందుల వారిని కనిపెట్టాడు. ఈయన పిచ్చివాడా లేకపోతే మహా మేధావి అని చెప్పేసి ఆయన ఎంబడబడి ఆయన కంట కనపడకుండా వెనకాలండి ఆయన జీవన చర్యలు రాస్తూ ఉంటే ఒకరోజు స్వామివారి తాలూకా కంటపడిపోయాడు ఆ సైన్సిస్ట్. అయ్యి బాబు, ఈయన మహా మేధావి, మహా యోగీశ్వరుడు, ఆయన తెలుసుకోవడం మహా కష్టం అని చెప్పేసి వెనబడి ఉండి సీక్రెట్గా రాస్తున్నాడు ఆయన జీవన చర్యలు అని. ఒకరోజు ఆయన కంటపడితే పిలిచారు, రావయ్యాలగా నన్ను దగ్గరికి చేరువుగా పిలుచుకున్నారు. ఏమిటి అది అని అడిగారు. మీ జీవిత చరిత్ర అండి. నా జీవిత చరిత్ర నీకెందుకు? నేను ఎవరు రాయబడినారు? రాయనగా అన్నారట. తీసుకున్నారంట. అగ్గిపెట్టి తీసుకురమ్మన్నారు. అగ్గిపెట్టి తీసుకున్నారు. అగ్ని తీసుకు ఏమని చెప్తాం? శివానంద పరమహంస అటువంటి ఆచార్యులు ఉంటారా చెప్పండి? ఈరోజు నా బోటుగాడు ఇక గురువులైతే ఇంకో కొంత అమౌంట్ ఇచ్చేసి నాయన నా చరిత్ర బాగా డబ్బింగ్ కొట్టేసి రాసేసి ఈ పుస్తకానికి వేళ 125 రూపాయలు 150 రూపాయలు చేయి, డిమాండ్ చేయి, బాగా డబ్బు గుంజుకుంటారు. ఇట్లాంటి స్వామీజీలు డబ్బులు కావాలన్న స్వామీజీలు ఎక్కువైపోయింది. అటువంటి శివానందాన్ని అనుభవించండి, నాలోనుంది, మీరు కూడా అనుభవించండి అని చెప్పినటువంటి స్వాములు వారు ఏరి ఇప్పుడు చెప్పండి? లేరు. మనము కూడా ఎటు వెళ్ళిపోతున్నాము? బయటికి వెళ్ళిపోతున్నాం. లోపలికి ఇసుమంతా కూడా రావటం. చూడండి, శబ్దం బ్రహ్మమా నిశ్శబ్దం బ్రహ్మమా అని ప్రశ్నకు వస్తే శబ్దం బ్రహ్మమా నిశ్శబ్దం బ్రహ్మమా అండి? నిశ్శబ్దం బ్రహ్మమైనప్పుడు శబ్దం ఎందుకు చేయాలి? పుస్తకాలు ఎందుకు చదువుకోవాలి? పూజలు ఎందుకు చేయాలి? భజనలు ఎందుకు చేయాలి? మీరే అంటున్నారు శబ్దం బ్రహ్మం కాదు నిశ్శబ్దం బ్రహ్మం అని. నిశ్శబ్దంలోంచి శబ్దం వచ్చిందా? శబ్దంలోంచి నిశ్శబ్దం వచ్చిందా? ఏమండి? నిశ్శబ్దంలోంచి శబ్దం వచ్చింది. విత్తులోంచి చెట్టు వచ్చిందా? చెట్టులోంచి విత్తు వచ్చిందా? ప్రశ్న. విత్తులోంచి చెట్టు వచ్చింది, మరి చెట్టు లేకుండా విత్తు ఎలా వచ్చిందని ప్రశ్న వేస్తారా పక్కనే? కాదు. విత్తుకు విత్తే ఆధారం. విత్తుకోటి ఇంకా ఆధారం చెప్పడానికి లేదు. విత్తు బ్రహ్మం, అది మూల పదార్థం. కాబట్టి దానికి ఏమి అథారిటీస్ కోట్ చేయడానికి లేదు. దానికి అదే అథారిటీస్, దానిలోంచి వచ్చింది యావత్ సృష్టి. అందుచేత విత్తుకు విత్తే ఆధారము, విత్తే బ్రహ్మం. విత్తులోంచి చెట్టు వచ్చింది, చెట్టు అనేకం. అందుచేత ఏకం సత్ బహురా విప్రావశిష్యంతి. ఒకే సద్వస్తువు గురించి బ్రహ్మజ్ఞులు అనేక కక్షల్లో చెప్పారు. చేత ఒక్క బ్రహ్మమే ఉంది. నేతి వాక్యముల చేత ఇది కాదు ఇది కాదు ఇదని త్రోచిపుచ్చి చూస్తే ఆ ఒక్క బ్రహ్మమే ఉంది. సర్వే సర్వత్రా కూడా స్వామి ఉన్నారని ప్రహ్లాద్ కుమారుడు చెప్తున్నాడు. కరెక్టే. అయితే మరి వీటిలో లేరా? రాళ్ళు రప్పలు అన్నిటా ఉన్నారు. కానీ తెలుసుకోవాల్సింది ఎక్కడ? మన లోపల తెలుసుకున్న తర్వాత, దృష్టి జ్ఞానమయంగా మారిన తర్వాత మీకు సమాధి వస్తుంది. అప్పుడు అంతా సమానం అన్నటువంటి బుద్ధిని మనము తీసుకోగలుగుతాం.
అంటే ఎదుటివారిలో కూడా మనము ఆత్మ అనుభూతిని పొందేటప్పుడు ఎదుటివారిలో కూడా ఆ ఆత్మని చూడగలుగుతాం. అదే సమాధి. సమాధి అంటే అర్థం ఏంటంటే ధి అంటే బుద్ధి, సమ అంటే అలా ఈక్వల్, అంతా సమానమే, రెండు పదార్థములు ఇక్కడ లేవు అన్నటువంటి అద్వైత సిద్ధిని పొందుతాడు వాడు. ఎవడు? జ్ఞాని. పొందిన తరువాత జ్ఞానికి నాకు విడదీయనటువంటి అవినాభావ సంబంధం ఉంది, జ్ఞానియే నేనే జ్ఞాని అని చెప్పేసి భగవద్గీతలోనే స్వామి చెప్తున్నాడు. కాబట్టి ఈ జ్ఞానం అన్నటువంటిది బయట పోవటం కాదు, లోపటికే ప్రయత్నం చేసుకోవాలి. లోపల ప్రయత్నం చేసేటప్పుడు మనకు ఈ విషయము తెలియబడుతుంది. తెలిసిన తరువాత మబ్బు తొలగిపోయిన తక్షణమే సూర్యుడు ప్రకాశము కనిపిస్తుంది. మబ్బు ఉన్నంత వరకు అది కనపడదు. ఎన్ని వేల సంవత్సరాలైనా 100 సంవత్సరాలైనా ఒక గదిలో చీకటి అలుముకొని ఉందనుకోండి, ఆ చీకటిలో మనం వెళ్ళి ఒక జ్యోతి వెలిగించి ఆ వెలుగు అక్కడ జ్యోతిని వెలిగించామనుకోండి, ఆ చీకటి ఉండడానికి ఉంటుందా? లేదే. ఎన్ని 100 సంవత్సరాలైనా 1000 సంవత్సరాలైనా అక్కడ ఉన్నటువంటి చీకటి ఎప్పుడైతే ప్రకాశం వచ్చిందో అక్కడ మరలా చీకటి ఉండేదానికి లేదు. అలాగనే మనకు జ్ఞానం కలిగిందా? అజ్ఞానం ఉండేదానికి లేదు. అజ్ఞానం ఉందా? జ్ఞానం కలిగేదానికి లేదు. అందుచేత జ్ఞానం అన్నటువంటిది కలగాలని అంటే ఏం చేయాలి? మనకు మన లోపటనే ప్రయత్నం చేసుకుని లోపలికి వెళ్ళాలి. అందుకు జగద్గురు శంకరాచార్యుల వారు కాశీక్షేత్రం శరీరము అంటున్నారు. ఈ శరీరం కాశీక్షేత్రం అంటే సర్వక్షేత్రాల్లో కూడా తానున్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృదయ సర్జున తిష్టతి బ్రాహ్మ్యన్ యంత్రారూఢ అని మాయ. యంత్రగాడు బొమ్మల్ని ఆడించేటట్టు తన నిజమైనటువంటి శక్తి చేత ఈ యంత్రాలన్నింటినీ కూడా ఆయన ఆడిస్తున్నాడు. ఎవరు? ఆ ఈశ్వరుడు ఆధీనంలో ఉన్నాము మనంతాను. హృదయ సర్జున తిష్టతి, ఆయన ఎక్కడున్నాడు? హృదయంలో ఉన్నాడు. బ్రాహ్మ్యన్ యంత్రారూఢ అని మాయ. యంత్రగాడు బొమ్మల్ని ఆడించేటట్టు తన నిజమైనటువంటి శక్తి చేత ఈ బొమ్మలన్నింటినీ కూడా ఆడిస్తున్నారు అని చెప్తున్నారు. చూసారా? ఇది యథార్థమే. కానీ ఈ ఆట సంగతి ఎవరికి తెలుస్తుంది? ఆ లోపలికి వెళ్ళినటువంటి వాడికి తెలుస్తుంది. బయట ఉన్నవాడికి మాత్రం బయట ఈ బొమ్మలనే చూస్తాడు. బొమ్మల్ని చూసినంత వరకు ఆయన తెర వెనుకే ఉంటాడు. బొమ్మల లోపల ఉన్నవాడికి వెళ్తే ఇక మన వంటకు ఆయనే ఉంటాడు. అదే సాక్షాత్కారం. సాక్షాత్కారం అంటే చూసేది చూడబడేది రెండు ఏకమైపోతాయి. దుఃఖ నివృత్తి మోక్ష. అప్పుడు దుఃఖం లేదు, అది మోక్షం. మోక్షం అంటే ఎక్కడో ఆకాశం మీద ఉంది, పాతాళంలో ఉంది అనుకుంటున్నాను. మోక్షం నవతలం పృష్టే. పాతాళ లోకంలో లేదట మోక్షం. నా భూతలే, భూతలంలో ఎక్కడ లేదట. నా పాతాలే సర్వసింతా వివర్జిత. పాతాళ లోకంలో లేదు, భూతలంలో లేదు. నవతలం పృష్టి, ఆకాశం మీద లేదంట. సర్వసింతా వివర్జిత. సర్వసింతలు ఎవరైతే విడిచిపెట్టేస్తారో వాళ్లకు మోక్షము కరతలామలకంగా ఉంటుందండి. అంటే అరచేతిలో ఉసిరికాయలా ఉంటుందంట. చూసారా? దానికి గాను మనం ప్రయత్నం ఎక్కడ చేయాలి? మనకు మన లోపటనే ప్రయత్నం చేయాలి. అలా చేయకుండా మనం ఏం చేస్తున్నాం? బహిర్బ్రాహ్మణ్యన్ యది చిత్వా చిత్వా దేహస్థమీశ్వరం స్వగృహే పాయసం చక్వా భిక్షామటి దుర్మతి. బుద్ధి తక్కువ వాడా అని తిడుతున్నారు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు ఉత్తరగీతలో. చిత్తం చలించి బహిర్బ్రాహ్మణ్యన్ యది చిత్వా, మనస్సు చలించి చిత్వా దేహస్థమీశ్వరం, ఈ దేహంలో ఉన్నటువంటి ఈశ్వరుని మర్చిపోయి స్వగృహే పాయసం చక్వా, అంటే తన ఇంటిలోనే పాయసం ఉంది, అమృతతుల్యమైనటువంటి ఆహారం ఉంది అని ఉంది తెలియక భిక్షామటి దుర్మతి, బుద్ధి తక్కువ వాడులా ఇలా అమ్మా ముష్టి అని పొరిగింట్లకు పోయి ముష్టించుకుంటున్నాడు. అలాగనే మనము ఆ పుస్తకం చదవడం, ఈ పుస్తకం చదవడం, లలితాదేవికి పూజ చేయడం, అయ్యప్ప స్వామికి పూజ చేయడం, ఆ గుడికి వెళ్ళడం, ఈ గుడికి వెళ్ళడం, ఈ గోపురంకి వెళ్ళడం దొరకదు. ఎందుకంటే వీడికి ఎలాగైతే మనసు చెలించి అమ్మా ముష్టి అని ముష్టెత్తుకుంటున్నాడో ఆ విధముగా వీడు కూడా ముష్టెత్తుకుంటున్నాడు అని అంటున్నాడు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. ఎక్కడ? ఉత్తరగీతలో. చూసారా ఎంత సత్యాన్ని చెప్తున్నారు వాళ్ళు. ఏమండి మీరు చెప్పారు, మేమెవరు? మీ మహాత్ములు చెప్తున్నారు. అది మేము కోస్త స్వీకరిస్తున్నాం కాబట్టి మీరు అలా స్వీకరించండి అని చెప్తారు. ఇది 100కి 100 పాళ్ళు కూడా సత్యమే. కానీ సత్యమని ఎవరికి తెలుస్తుంది? లోపలికి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది, వెళ్ళనటువంటి వాళ్ళకి తెలవదు. ఇప్పుడు చూడండి, మనకు కళ్ళకు అద్దుకున్నట్టుంది శాస్త్రం, కానీ అనుభవం మాత్రం మీరు. మనకు అనుభవం లేదు. అనుభవం ఉండేటప్పుడు ఆ శాస్త్రము మనల్ని శాసించి రక్షణ చేస్తుంది. శాస్త్రం చదువుకోవటం కాదు, తన స్వానుభవంలో అనుభవించాలి. శాస్త్రం అవసరమే ఎంతవరకు? ప్రమాణం వరకు. ప్రయోగం చేయడం ఎవరికి వారే. ఇప్పుడు ఒక పాకశాస్త్ర ప్రవీణుడు ఉన్నాడండి.
ఆయన ఒక పాకం గురించి రాశాడండి, చక్కగా తీర్మానం చేశాడండి. ఒక పాయసం తయారు చేయాలండి, దానికి ఇంత సగ్గుబియ్యం కావాలండి, సగ్గుబియ్యం క్షీరాణం చేసుకోవాలండి, ఒక లేబుల్ రాసి ఉంచాడండి. ఇంత 1 కిలో సగ్గుబియ్యం కావాలండి, దానికి ఇంత క్షీరం పాలు ఇన్ని లీటర్లు కావాలని ఉందండి, చక్కెర ఇంత కావాలి, ఇంత ప్రమాణంలో కావాలని ఉందండి. అది ఎన్ని మార్లు చదువుకుంటే మీరు పాయసాన్ని అనుభవిస్తారా చెప్పండి? దాని టేస్ట్ని అనుభవిస్తారా చెప్పండి? అనుభవించలేమే. అనుభవించాలంటే ఏం చేయాలండి? ఆయా పాళ్ళు తీసుకొచ్చి పదార్థాన్ని వంట చేసుకొని విస్తర్లో వేసి నోటికి చేతికి పని చెప్తే దాని టేస్ట్ ఏంటో మనకు తెలుస్తుంది. అలా ఉంది శాస్త్రం. అవి శాస్త్రం కాదు. మహర్షుల అడుగుజాడల్లో నడవాలి అంటే మనకు ఎన్నో జన్మల సుకృతం ఉండాలి. ఈరోజు ఇంత శాస్త్రం నాకు వచ్చింది అంటే నేను వేదాలు చదువుకున్నానా, శాస్త్రాలు చదువుకున్నానా, ఆ విద్య ప్రభావం. ఇంకెంతకంటే మీకు ఇంకా మర్మం ఏమి విడమరిచి చెప్పాలి చెప్పండి? నేనేం చదువుకున్నాను నన్నే తీసుకోండి. మన వాళ్ళకు చాలా మందికి నా పుట్టుక పూర్వోత్తరాలు అన్నీ తెలుసు. మా అమ్మజమ్మ గారు భర్తకు, అలాగే ఇప్పుడు మా బండారు అప్పలరాజు గారికి, వీళ్ళందరికీ నా పక్క వాళ్ళే. నేను మొన్నటి వరకు కూడా నాగలిపిడి పట్టుకొని దున్నుకుండేవాడిని పొలాన్ని. కానీ ఈరోజు ఇంత శాస్త్రం వస్తుంది, ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి మీరు? నేను వేద పండితున్నా, లేకపోతే అగ్రజాతిలో పుట్టానా, వేదాలు చదువుకున్నానా? ఇంత శాస్త్రం కొటేషన్ ఇచ్చి మీకు ఎవడు మాట్లాడతాడు చెప్పండి? ఇది గర్వంతో చెప్పిన మాట కాదు, నా స్వానుభవంలో చెప్పినటువంటి విషయం. అందుచేత మీరంతా చెడిపోకూడదు. ఈ మట్టి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరూ, ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ కూడా మీరు నిండా ఈ విధిని, ఈ గురువు గారిని నమ్మినట్టయితే నా అంతటి వాడిని చేస్తాను. కానీ వేరు మనసులు పెట్టుకొని మతి ఒక దగ్గర, మనిషి ఒక దగ్గర, అక్కడ దేవుడు ఇక్కడ దేవుడు అన్నటువంటి వ్యభిచార మనస్సు ఉన్నంత వరకు మీకు ఇది పట్టు చిక్కదు, చిక్కపోదు. అది వ్యభిచార భక్తి అంటారు కృష్ణుడు దాన్ని. అంటే చలనం కలుగుతుంది ఇక మనసుకు. మీరే కాదు, కోకొల్లలు నిండా చదువుకున్నటువంటి వారు, వేద పండిట్స్, మహానుభావులు, గొప్ప వాళ్ళని కూడా ఈ మాయలు మారి మనస్సు చాలా ముప్పు తిప్పలు పెడతారు. కానీ హంసయోగం చేశారంటే చాలా ఈజీగా మీకు పట్టు చిక్కుతుంది. ఎందుకు? సుడి ఒక చోట సురక ఒక చోట ఉండకూడదు, సుడి ఉన్న చోటనే సురక పెట్టాలి అని మన పెద్దాళ్ళు చెప్తారు. అందుచేత ఈ మనస్సు కదిలికి కారణం ఏంటి అనే ప్రశ్నకు వస్తే మన లోపల ఉన్నటువంటి జీవశక్తి చలనమే ఈ మనోచలనానికి కారణం. వాళ్ళు నిండా పరిశోధన చేసి 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 దీన్ని పట్టుకొని ప్రయోగం చేసి మనకు చెప్పారు. అంచేత ఇందులో 100% సత్యం ఉంది. మహాత్ములు చెప్పినటువంటి వాక్యాలు ఇవి. పోతే ఈ సిద్ధ విద్య గురించి అనిర్వచనీయం, ఇది చెప్పడానికి వలన పడదు. ఇదే బ్రహ్మానందం. ఈ ఆనందాన్ని ఒకసారి చవి చూసిన తర్వాత ప్రపంచంలో మనకు ఇక కావలసింది ఏమీ లేదు. బ్రహ్మానందే నిమగ్నస్య విషయానందం పరిత్యజేత్. బ్రహ్మానందంలో ఎవడైతే నిమగ్నుడు అవుతాడో విషయానందాన్ని పరిత్యజించేస్తాడని చెప్పారు. ఎవడు విడిచిపెట్టగలడండి? వాడు బ్రహ్మానందంలో నిమగ్నుడైనటువంటి వాడు విడిచిపెట్టగలడు. చూడండి ఎన్ని తంటాలు పడుతున్నాం మనము. బాబా మందిరం అంటారు, షిరిడి బాబా మందిరం అంటారు, లక్షల కోట్లు ఖర్చు పెడతారు, దానికి రంగులు పోస్తారు. దానికి తనే తయారు చేశాడు, ఓ శిల్పికి డబ్బు ఇచ్చాడు, చక్కగా తయారు చేశాడు. దానికి పాలు పోస్తాడు, తేనె వేస్తాడు, గంధం వేస్తాడు, శివుడి విగ్రహం అంటాడు, కృష్ణుడి విగ్రహం అంటాడు, వీటికన్నిటికీ పూజ చేసుకుంటాడు. పక్కన ఉన్నటువంటి బేదవాడికి ఇంత అన్నం పెట్టడు. ఏమి లాభం అండి చెప్పండి? వాడు సజీవంగా ఉన్నాడు, పెడితే తిందామని చూస్తాడు. ఈ పాలు ఇచ్చినా, ఈ తేనె ఇచ్చినా, ఇవన్నీ కూడా చాలా మధురంగా అనుభవిస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కానీ అలా చేస్తున్నామా మనం? మొన్న పుట్టల పాలు వేసే రోజు వచ్చింది, ఏదో నాగుల చవితి. ఆ పుట్టలో పాలు పోస్తాము, ఆ పుట్టంతా తీసేస్తాం. బెజ్జాల్లో అంట నువ్వులు ముద్ద వేస్తాం, పాలు పోస్తాం, ఇంకేవేవో పోస్తాం. ఆ పాము కనిపించిందంటే పట్టరెక్కర్ర అంటాం. ఇది జ్ఞానం అండి? ఇది జ్ఞానమేనా అని మన పూజలు ఇలాగే ఉన్నాయి. నేను అండం కాదు, మహర్షులు చెప్పిన ప్రోక్తం ఇది. ఋషి ప్రోక్తంలో ఉన్నటువంటి విషయాలు ఇవి. నేను చెప్పడానికి నేనేవండి, నా విషాదం అంతా నాకు తెలిసింది అంత. నాకంటే మీకు బాగా తెలుసు. ఒకవేళ చెప్పాలనుకుంటే నేను పరమూర్ఖుడిని, ఇలాగ ఈ అడవిలోనే ఉన్నాను, ఇలా ఏదో జీవిస్తున్నాను. అయితే గురుదేవుడు చెప్పినటువంటి విద్య మీద నమ్మకం చేత ఈ రోజుకి ఇలా ఉన్నాను. అందుచేత మీరంతా కూడా పొరబడకండి. రంగులు రాసిన బొమ్మ నీకు జ్ఞానం ఉపదేశం చేయలేదు. మీరే పెట్టుకుంటున్నారు, మీరే దానికి మొక్కుతున్నారు, మీరే దానికి నైవేద్యం పెడుతున్నారు. ఇప్పుడు చూడండి, స్వామి అయ్యప్ప భక్తులు ఉన్నారండి, ఏమి కాకమ్మ వాళ్ళండి మా గురుదేవులు అనేవారు. వారిది కేరళవే. ఒరే ఈ ఆంధ్ర అందులురా, కళ్ళు లేని వారు రా అనేవారు. సత్యవర దేవుడు అయ్యప్ప స్వామి పాపం వాళ్ళు డ్రెస్సులు వేసుకుని, ఏమండి ఈ స్వామి డజన్ మార్లు వెళ్ళారు గురుగారు, మరి ఎవడ్రా వాడు స్వామి అని తిట్టేవారు ఆయన. ఎందుకు? మహాత్ముడు, వాళ్ళకి అర్హత ఉంది, తిట్టడానికి కూడా అర్హత ఉంది. ఎవడ్రా స్వామి అయ్యప్ప?
అయ్యప్ప స్వామి మహాయోగిరా, ఇరుముడి అన్నాడు రా, దాని అర్థం ఏంటో చెప్పరా? వాడికి ఏం తెలుసు? ఇరుముడి అంటే అందరూ అంటున్నాడు, ఈయన అంటున్నాడు అంతే. మన 3 జిల్లాలకు గొప్పవారు, మంచి భక్తి సాయిబాబా గారు అంటే. వారు ఈ మధ్యనే పుట్టపర్తి వెళ్ళారంట. వెళ్ళి స్వామి మీ తాలూకా విగ్రహాన్ని పెద్ద కోవిలు కట్టేసి ప్రతిష్ఠ చేస్తానని. ఆయన ఈ మాట అంటే నన్ను ఆ కోవిల్లో ప్రతిష్ఠ ఎందుకు, నీలో ప్రతిష్ఠ చేసుకుని అన్నారంట. గుడిలో నన్ను ప్రతిష్ఠ విగ్రహ ప్రతిష్ఠ చేయడం కాదు, నన్ను నీ లోపలనే ప్రతిష్ఠ చేసుకొని చెప్పాను. అప్పుడు ఆయన సిగ్గుపడ్డాను. ఎందుకు? మహాత్ములు చెప్పినటువంటి విషయం చెప్పి చెప్పి భజన చెయ్యి, అది చెయ్యి, ఇచ్చేయి అని చెప్పి ఎక్కడో ఒక దగ్గర గుడి దగ్గర ఖండించేస్తారు. ఎందుకు అనేవారు? యథార్థం తెలుసుకోవాలని ఆ ఆసక్తి. చెప్తారు, వీళ్ళకి చెప్పేటట్టు అన్నీ పోషించుకు రమ్మంటారు, దానం చేయమంటారు, అందరినీ ప్రేమించమంటారు, యజ్ఞయాగాదులు చేయమంటారు, భజనలు చేయమంటారు, భజంత్రీలు చేయమంటారు, నారాయణ సేవ చేయమంటారు. చెప్పి చెప్పి ఇవన్నీ మీకు మోక్షం అని అంటారు. ఏంటి దాని అర్థం చెప్పండి. ఆ బాబా గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఎవరైతే కావచ్చు,